పరిశుద్ధుడా, నీతిమంతుడా, సత్యదేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నటువంటి మా గొప్ప దేవ, మరొకసారి సాయంకాల సమయంలో యవనస్తులంగా మీ సన్నిలో చేరి రావడానికి మాకు అనుగ్రహించినటువంటి యొక్క ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా, మీ దాసుని అసలు చాటు మరుగు చేసుకొని మా ఆత్మీయ అక్కర కొలది తండ్రి ప్రభా నీ యొక్క మాటలను మీరే మాకు దయచేస్తున్నాము, మమ్మల్ని దర్శించి మీ కార్యం జరిగిస్తున్నామని వేడుకుంటున్నాం. ఏదైతే మేము వింటున్నామో తండ్రి మాది మా హృదయాల్లో భద్రపరుచుకున్నటువంటి వారమై తండ్రి ప్రభా వాక్యానికి తండ్రి అనుకూలంగా మరి అనుసరించి మేము నడుచుకున్నట్లుగా మీరే సహాయం దయచేస్తున్నామని వేడుకుంటున్నాం. తండ్రి కృప చూపించండి. కనబడినటువంటి అంధకారశక్తులను ప్రవేశిస్తున్నామని బంధిస్తున్నాం. కూడికి ఆరంభం నుంచి అంతం వరకు మీరే నాయకత్వం వహించి తండ్రి ప్రభా మీరే నామానికి మహిమ తెచ్చుకుంటున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ పాటల ద్వారా కూడా నామాన్ని మహిమపరుస్తూ కృప చూపిస్తున్నామని ప్రణేశక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములు స్తుతించి ఆరాధించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచి కాపరి నీవైతే
మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు మోషేను ఏర్పరచుకొనే తన ప్రజలను విడిపింప మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో దోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవ దోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవ యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు కొండపై చూపిన విధముననే మందిరము నీవు నిలిపే కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపే ఆవరణము నేర్పరచేను నిండుగా తెరవేసే ఆవరణము నేర్పరచేను నిండుగా తెరవేసే దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసే దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసే యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు
ప్రైజ్ ది లార్డ్ అందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సాయంకాలం మరి అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మరి ఈ దినం మన ధ్యానం కొరకై కాబట్టి గడిచిన వారమే మనం ఆ మెడిటేషన్ విల్ కంటిన్యూ. హెబ్రీయులకు రాసిన పత్రిక లేకపోతే ద్వితీయోపదేశ కాండం చిట్టురాన్ని ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 12వ వచనం. ధర్మోపదేశ కాండం 34వ అధ్యాయం 12వ వచనం. అందరం కలిసి చదువుకుంటా. వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ
మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీల్లో ఇది వరకు పుట్టలేదు. చదవబడిన లేఖన భాగము ప్రభువుని గారికి ఆశీర్వదించి మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధులైన దేవ, యేసుక్రీస్తు మా ప్రభు రక్షకుని నామములో బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాన్ని ప్రేమించి ప్రభు మీరు ఉచితంగా అనుగ్రహించిన గొప్ప రక్షణకే స్తోత్రాలు. ఇంకా సజల దేశం ఉంచినారు తల్లి తండ్రి. మీ దేశాలు మా జీవితంలో నెరవేర్చబడాలని ప్రభు మీ అనాది కాల సంకల్పం, అదని బట్టి స్తోత్రాలు. ప్రభు యవనస్తులంగా ప్రభు మరొక పర్యాయం నీ పాసనికి రాగలటకు మీరు జ్ఞాపకం చేసుకునేందుకు స్తోత్రాలు. ఎంతో మందికి ధన్యత లేదు ప్రభా. అయోగ్యులం, ఎందుకు పనికిరాని వారు, ఏ మంచితనం లేదు, ఏమాత్రం కూడా నీకు ఉపయోగపడినట్టు వారు, అటువంటి మమ్మల్ని ప్రభా మీరు ఈ రీతిగా చేరుస్తూ వచ్చినారు. నీ యొక్క జీవ వాక్యములను తండ్రి వినేటువంటి సౌభాగ్యం ప్రభా మాకు అనుగ్రహిస్తూ వచ్చిందుకే స్తోత్రాలు. దైవ తండ్రి మరి కనికరించు. చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఎవరి అవసరత అక్కర్లు వచ్చినారు మీరు ఎరుగుదురు ప్రభా. మా అందరి అవసరత అక్కర మీరు ఎరిగిన దేవుడు. మా అందరితో మాట్లాడు, నాతో మాట్లాడు, నా అక్కర కూడా మీరు ఎరుగుదురు ప్రభా. సాయం దయచు, అవసరమైన మాటలు అనుగ్రహించు. నిర్గమ 4:12-21, లూకా 12:12, కీర్తన 81:10 నా పక్షమున ప్రభా మీరు కోరుకుంటా ఉన్నాను. మీరే అవసరమైన మాటలు నా నోటు ఉంచు, నా నోటికి సహాయం చేయండి. ఓ ప్రభా మీరు పరిశుద్ధాత్మదేవ మీరే సహాయం చేయండి. వారి వారి భాషలో అర్థమయ్యే రీతిలో మీరు ప్రతి ఒక్కరికి బోధించమని ప్రార్థన చేస్తూ ఉంటారు. మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ తెచ్చుకొని చుండగా కడిగి పరిశుద్ధపరచు ప్రభా. చంచలమైన మా తలంపుల్ని మీ చెరలో ఉంచుకోండి. మీ వాక్యం మీద మా ఏకాగ్రత, మా దృష్టి ఉండగలిగినట్లుగా సాయించు. ఆకాశం ముందు నిత్యము నిలకడగా ఉన్న వాక్యాన్ని ఈ సాయంకాలం మా కొరికి విడుదల చేయమని ప్రార్థన చేస్తాము. ఓ ప్రభా, కేవలం వినివారు మాత్రమే ఉండక దాన్ని వాక్యవారు ప్రవర్తించేవారే ఉన్నట్లుగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా సహాయించు. మీరు కనికరించమని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మీ వాక్య ధ్యాన సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేసి మీ నామమును అత్యున్నతంగా మహింపరచుమని నీ మెల్లనైన మధురమైన స్వరాన్ని ప్రభా ఏ రీతిగా మా పితరులు వింటా వచ్చినారు, అట్టి ధన్యత నాకు మాకు కూడా దయచేయమని, ఇది మా అనుభవంగా ఉండగలట కృప అనుగ్రహించుకుని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు మా ప్రభు రక్షకుడు నామములు స్తుతించి ప్రార్థించి పెట్టుకొనిచున్నాము మా తండ్రి. ఆమేన్. రైట్. సో మనం దేవుని యొక్క స్వరము గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి దానిలో మరి కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు, గడిచిన దినాల్లో మరి దేవుని యొక్క స్వరము ఏ రీతిగా ఉంటుంది, ఏ రీతిగా వినాలి, ఎవరు విన్నారు అనే సంగతులు మనం చూస్తూ వచ్చినాం. దేవుని యొక్క స్వరాన్ని వినటం ద్వారా మాత్రమే ఈ లోకంలో మనము ఆయన కొరకు జీవించగలుగుతాం. ఆయన ఉద్దేశాలు మన జీవితాలు నెరవేర్చబడతాయి. దేవుని స్వరం లేకపోతే మన జీవితాలు ఎండిపోయిన జీవితాలుగా, గుడ్డుబారిన జీవితాలుగా ఉంటాయి. కాబట్టి దానిలో మొట్టమొదటిగా సమూయేలు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే ఈసారి మరి మోషే యొక్క జీవితాన్ని ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేస్తూ ఉంటున్నాడు. గత వారం కొన్ని సంగతులు చూస్తూ వచ్చినాం. అయితే మరి దీన్ని కంటిన్యూ చేయాలా లేదా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మరి నూతన నిబంధనలో మోషే గురించి రాసిన మాటలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కాబట్టి గడిచిన వారం అంతా కూడా మనం పాత నిబంధన నిర్గమాకాండం, సంఖ్యాకాండంలోనే మోషే గురించి మనం కొన్ని వచనాలు చూస్తూ వచ్చినాం. మోషే యొక్క పుట్టుకను చూస్తూ వచ్చినాం. మధ్య మధ్యలో కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఏమనుకోకండి. కాబట్టి ఎందుకంటే మనం కొన్ని విషయాలు అట్లా డిస్కస్ చేస్తేనే, ధ్యానం చేస్తేనే మనకు గుర్తుంటాయి. లేకపోతే ఇది వన్ వే కమ్యూనికేషన్ అయితే చాలా కష్టం ఉంటుంది పరిస్థితి. అది మోషే తల్లిదండ్రులు ఎవరు మనకందరికీ తెలిసిందే. కాబట్టి కొంతమంది తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి జ్ఞాపకం చేసినట్లుగా ఉంటుంది, వాళ్ళకి తెలుసుకున్నట్టుగా ఉంటుంది, మనకు కూడా జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి మోషే తల్లిదండ్రుల్ని యెకోబేదు, అమ్రాము.
మరి వీళ్ళు మోషే యొక్క వంశాలను కూడా మనం చూసినట్లయితే లేవీల వంశంలో నుంచి మరి వచ్చినట్లుగా మనం సంఖ్యాకాండంలో చూస్తాం. చూడండి, సంఖ్యాకాండం 26వ అధ్యాయం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం చదువుకుంటాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59. ಅರಣ್ಯಕಾಂಡ 26ನೇ ಅಧ್ಯಾಯ 59ನೇ ವಚನ. కహతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకోబేదు, ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. చూసారా, అమ్రాము యొకోబేదు. అంటే పేర్లు కొంచెం కష్టంగా ఉంటాయి. నేను ఫస్ట్ యొకోబేదు అనుకుంటే మరి పురుషుని పేరు ఎవరు అనుకున్నారు ఫస్ట్ టైం విన్నప్పుడు. ఆ తర్వాత తెలిసింది యొకోబేదు అంటే మరి స్త్రీ పేరు అని చెప్పేసి. ఆ తర్వాత అమ్రామ్. యొకోబేదు ఎవరంటే లేవి కుమార్తె కదా. అమ్రామ్ ఎవరంటే లేవికి పుట్టినటువంటి కహత్ యొక్క కుమారుడు. కాబట్టి వేరే దగ్గర రాయబడింది, ఇప్పుడు అవి చూడటానికి సమయం లేదు. కానీ మరి యొకోబేదు మరి అమ్రాముకు మేనత్ అవుతుంది. కాబట్టి మరి యొకోబేదు అమ్రాము తన మేనత్తును పెళ్లి చేసుకున్నాడు. వారి ద్వారా పుట్టిన సంతానము మరి అహరోను, మోషే, మిర్యాము. కాబట్టి ఇది మరి మోషే యొక్క జన్మం గురించి. కాబట్టి మోషే ఏ కాలంలో పుట్టినాడు అని ఇంకొన్ని సంగతులు మనం చూసినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు దీని గురించి చాలా వివరంగా తను రాస్తూ వచ్చినాడు. నిజంగా అదే నాకు పోయిన వారం నాకు ఆ వచనం చెప్పినాను, కానీ అది ఎక్కడుందో నాకు గుర్తురాలే. ఆ తర్వాత దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఏం వచనం చెప్పినాను గుర్తుందా? సకల విద్యల్లో ప్రావీణుడిగా ఉంటాడని చూసినా కానీ హెబ్రీలో చూస్తే కనపడలే. ఆ తర్వాత అదే ఎక్కడో చదివినాం కదా, ఎక్కడుంది అని చెప్తే ప్రభు జ్ఞాపకం చేసినాడు. సరే చెప్తారా? అపోస్తలుల కార్యం చాప్టర్ 7. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో ఈ యొక్క అధ్యాయం చదువుతూ ఉంటుంటే బా నాకు అనిపించింది, ఈ అధ్యాయంలో ఎక్కువ వచనాలు దేవుడు మోషే గురించి రాసినాడు. మరి ఆ యొక్క స్టెఫెను అబ్రహాం దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పటికీ ఆ యొక్క చరిత్ర అంతా మోషే గురించి ఎక్కువ వచనాలు మరి రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించినాడు. కాబట్టి మరి మోషే ఏ కాలంలో పుట్టినాడు అని చూసినట్లయితే 19వ వచనం. అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయం 19. అపోస్తల కృత్యాలు 7వ అధ్యాయం 19వ వచనం. తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయాలని మన పితరులను బాధ పెట్టను. 20వ వచనం. ఆ కాలం ముందు మోషే పుట్టెను. ఎప్పుడు పుట్టినాడంట? పిల్లల్ని కనిన తర్వాత మరి పారేయాలని చెప్పి మోషే ఫరో ద్వారా ఆజ్ఞ అయినటువంటి కాలం కదా, ఎంతో భయంకరమైనటువంటి దినాలు. ఆ దినాల్లో మోషే పుట్టినాడు కదా. చూడండి అక్కడ ఎంత చక్కటి మాట రాయబడింది. 20వ వచనం. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడింది కదా. అతడు సుందరుడై ఉండే మాట ఎవరు రాస్తున్నారు? నిర్గమకాండంలో రాయబడింది. ఎక్కడ రాయబడింది? ఇంకా హెబ్రీల గ్రంథకర్త రాస్తున్నాడు. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త ఎవరు అనేది కరెక్ట్ గా తెలీదు. చాలా మంది అపోస్తలులు అనుకుంటారు. మరి బైబిల్ పండితుల ప్రకారం మరి ఆయన కాదేమో అని అంటారు, ఎవరు తెలియదు అని అంటారు. సరే, ఏదేమైనప్పటికీ ఎందుకంటే ఒకవేళ ఇదే కారణంగా అయి ఉండొచ్చేమో, ఇది కూడా ఒక కారణంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అపోస్తలుడు ఓకే క్షమించండి, ఇది లూకా రాసినటువంటి గ్రంథం అపోస్తలుల కార్యం. డాక్టర్ లూక్ జయరాజ్ అని చెప్తారు. డాక్టర్ లూక్ కదా, వైద్యుడైనటువంటి లూకా. కాబట్టి ఎన్నో చక్కటి సంగతులు కదా లూకా రాస్తూ వచ్చినాడు. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడింది. కాబట్టి ఇంకా అధికంగా మరి చూసినట్లయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు లూకాకి బయలుపరుస్తూ వచ్చినాడు. అధిక సుందరుడై ఉన్నట్లుగా వారు చూస్తూ వచ్చినారని చెప్పేసి చూసినారు. కానీ అయితే చివరి జరిగింది ఏంటంటే 21వ వచనం. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు పారవేయబడ్డాడంట.
చూసారు ఎంత భయంకరం, ఆ దినాలు ఎంత భయంకరంగా ఉంటా వచ్చినాయంటే. కాబట్టి మోసే దివ్యసుందరుడే ఉన్నాడు, అటు బిడ్డను ఎవరైనా పారేసుకుంటారా? కానీ పారవేయాల్సినటువంటి పరిస్థితి కదా. కాబట్టి బయట పారవేయబడ్డాడు కదా, వదిలిపెట్టేసినారు, నీళ్ళలో వదిలిపెట్టేసినారు. తల్లి వదిలిపెట్టింది, తండ్రి వదిలిపెట్టేసినాడు, అక్క వదిలిపెట్టేసినాడు. అక్క తర్వాత వెంబడించింది కానీ వెళ్ళిపోయినాడు. దేవుడికి అప్పగిచ్చేసినారు వాడు కదా, వదిలిపెట్టేసినారు. పట్టించుకునే వాళ్ళు లేరు. అయితే దేవుని యొక్క అనాదికాల సంకల్పం ఆ కుమారుడి ఎడ్ల వండుట వారు చూస్తూ వచ్చినారు, అందుకే దాచిపెట్టినారు. చూసారా, ఆ బాలుడు సుందరుడు, ప్రాపర్ చైల్డ్ అని ఇంగ్లీష్ లో రాయబడింది అనుకుంటా. కాబట్టి వారు చూస్తూ వచ్చినారు. కాబట్టి తన ఎడల దేవుడు కలిగినటువంటి ఉద్దేశాలు వారు చూడగలిగినారు. కాబట్టి 3 నెలలు మరి కొంచెం కష్టమైనప్పటికీ వారు దాచిపెడతా వచ్చినారు. ఆ తర్వాత ఇంకా దాచడానికి వారి చేత కాలేదు. ఏం చేశారంట చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాట, అతడు బయట పారేస్తున్నాడు. దేవుడికి అలాంటి వాళ్ళే కావాలి. ఈ లోకం చేత మనం కొరింథీయులకు రాసిన పత్రం 1 అధ్యాయం 27 నుంచి 29 వచనాలు చూస్తే కదా, అట్లాంటి వాళ్ళే కావాలంట. తృణీకరించబడిన వారు, అసహ్యులు, ఎన్నిక లేని వారు, ఈ లోకంలో జ్ఞానం లేని వారు, అట్లాంటి వారిని ప్రభు కోరుకునేవాడుగా ఉంటారు. అయితే అట్లాంటి మరి మరి పరిస్థితిలో మోసే పారవేయబడ్డప్పుడు, అయితే దేవుని యొక్క సంకల్పము ఆయన ఎడలో ఉంది కాబట్టి ఫరో కుమార్తెకి తాను కుమారుడిగా పెంచబడుతూ వచ్చినాడు. కాబట్టి 22వ వచనం, మోసే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉండెను. చూసారా, సకల విద్యల యందు అభ్యసించినాడు. గమనించండి మాట, మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉండెను. కాబట్టి తర్వాత వచ్చినాం, అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు, కాబట్టి 40 years ఈజ్ ఇన్ ద ప్యాలెస్. దేవుని మరి ఫరో కుమార్తెకి కుమారుడుగా ఉంటా వచ్చినాడు ప్యాలెస్ లో. రైట్, మనం దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే కంఫర్టబుల్ జోన్ కదా. అన్ని ఉన్నాయి, ఆయనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏం కొరత కూడా లేదు. కాబట్టి కదా, రాజకుమారులకి ఏం కొరత ఉంటుంది? ఏం కొరత కూడా ఉండదు. బట్ కంఫర్టబుల్ జోన్ లో ఉన్నాడు. అన్ని కూడా చాలా చక్కగా తను నేర్చుకుంటూ వచ్చినాడు. కాబట్టి అక్కడ రాయబడింది. కాబట్టి మనం చూస్తూ వచ్చినాం, మోసే ఎన్ని సంవత్సరాలు? 120 years, 120 సంవత్సరాలు బతికినట్లుగా మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి ఆ 120 సంవత్సరాలు ఎక్కడ 40 అనేది అపోస్తలుడైన పౌలు క్షమించండి, లూకా రాస్తా వచ్చినాడు. అపోస్తల కార్యములు అంటే అపోస్తలుడైన పౌలే వస్తున్నాడు నోటికి. అయితే లూకా రాస్తా వచ్చినాడు కదా, మొదటి 40 సంవత్సరాలు. కాబట్టి కంఫర్టబుల్ జోన్ లో ఉన్నాడు, మంచిగా అన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 23వ వచనం, అతనికి 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టిన తర్వాత 25వ వచనం చదువుకుంటాం. 25వ వచనం, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేసిన సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి. కాబట్టి నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు నిన్ను దేవుడు వాడుకుంటాడని మరి అనుకోలేము అనమాట. నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉంటే దేవుడు వాడుకోలేడు. మనల్ని కూడా అంతే, మనం చాలా కంఫర్టబుల్ గా ఉంటాం కదా, మనకి మంచిగా ఇల్లు ఉండాలి. కాబట్టి అనేక పర్యాలు మనం కూడా కదా బైబిల్ చదువుకోవాలంటే ఇంత సైలెంట్గా ఉండాలి. పిల్లలు కొంచెం గొడవ చేసినా కానీ కోపం వచ్చేస్తుంది. ఎందుకమ్మా బైబిల్ చదువుకుంటున్నా, సైలెంట్గా ఉండలేరా అని చెప్పేసి అమలు అన్ని కంఫర్టబుల్ జోన్లు కావాలి మరి కదా. ఎవ్వరు లేకపోతే అప్పుడు నేను బైబిల్ తీసుకొని చదువుకుంటున్నాను. అందరూ ఉంటే బైబిల్ చదవలేము అబ్బా, ప్రార్థన చేసుకోలేము కదా అంత. కాబట్టి ఇట్లాంటి మరి కంఫర్టబుల్ జోన్ మనకు కావాలి. అట్లాంటి సమయంలో అట్లా పెరిగిన వాళ్ళు, అట్లా పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా దేవుని చేత వాడబడలే. ఆ కంఫర్ట్ జోన్ నుంచి ప్రభు బయటకు తీసుకొస్తాడు. మోసే జీవితంలో కూడా అదే జరిగింది కదా. కంఫర్టబుల్ జోన్ లో 40 సంవత్సరాలు ఉన్నాడు. నేను ఇప్పుడు ఫుల్ స్టిఫ్ గా ఉన్నాను, యుద్ధం చేయగలను. కాబట్టి సకల విద్యలను అభ్యసించినాడు, కార్యములు యందు ప్రవీణుడే ఉన్నాడు. నేను వీటిని విడిపిస్తా నా శక్తి సామర్థ్యాల చేత అని అనుకున్నాడు. పోయి ఏం చేసినాడు? మా సహోదరుని కొడతాను అని చెప్పేసి ఐగుప్తుని చంపేసినాడు.
మళ్ళీ రెండో రోజు వచ్చేసరికి ఇద్దరు సహోదరులు కొట్టుకుంటా ఉన్నారు. కొట్టుకుంటా ఉంటుంటే పోయి వాళ్ళ మీద మీరెందుకు కొట్టుకుంటున్నారంటే అప్పుడు ఏమన్నారు చెప్పండి? 27వ వచనం 27. ఆయనను తన పొరుగు వానికి అన్యాయం చేస్తున్నవాడు మా మీద అధికారినిగా తీర్పరినిగా నిన్ను నియమించిన వాడు ఎవడు? నీవు నిన్ను ఐగుప్తు నుండి చంపినట్టు నన్ను చంపదలిచి ఉన్నావా అని అతన్ని త్రోసివేసినాడు కదా. కాబట్టి తన శక్తి సామర్థ్యాల చేత వీళ్ళు అనుకుంటా ఉన్నారు మోషే ఐగుప్తుడు అనుకుంటా ఉన్నారు, సహోదరుడు అని ఇంకా తెలుసుకోలేవాడు కదా. కాబట్టి నువ్వు ఒక ఐగుప్తుడు అయి ఉండి ఐగుప్తిని చంపినావు, ఇప్పుడు మా మీద వస్తున్నావు, నిన్ను ఎవడు మా మీద నియమించినాడు అని చెప్పేసి వారిని త్రోసివేస్తున్నాడు కదా. కాబట్టి త్రోసివేసుట ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే తర్వాత మరి ఏం చేస్తున్నాడో ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ స్వజనులే అతన్ని త్రోసివేస్తున్నాడు. కాబట్టి మనము మోషే యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు వారితో మనం కంపేర్ చేస్తూ వస్తూ ఉంటున్నాం కదా. మరి అదే రీతిగా యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లు ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళాను, అతని స్వకీయులు ఆయన్ను అంగీకరించలేదని రాయబడతా వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా తన స్వకీయుల దగ్గరికి వెళ్ళినాడు కానీ వాళ్ళు ఆయన గుర్తుపట్టలేదు, ఆయన్ని అంగీకరించలేదు కదా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన కోసము మరి ఆయన పరలోకంలో వదుకున్నాడు కదా. కంఫర్టబుల్ జోన్ కదా. ఎప్పుడు కూడా 20 నదులు పెద్దలు 4 జీవులు కోటాను కోట్ల దేవతలు పరిశుద్ధులు 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 అని మరి స్తుతిస్తూ ఆరాధిస్తుంటుంటే ఆ ప్రభు అదేం వద్దనుకొని మరి ఆయన మన కొరికై ఆ యొక్క మరి స్థితిని అంతా కూడా వదులుకొని ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. కాబట్టి అదే రీతిగా ఇంకా కొన్ని సంగతులు మనం చూసినట్లయితే కాబట్టి మొత్తం 40 సంవత్సరాలు తను ఎక్కడున్నాడు? కంఫర్టబుల్ జోన్ మరి రాజభవనంలో ఉంటా వచ్చినాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 30వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 7:30, అపోస్తుల కృత్యములు 7వ అధ్యాయం 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతం ముందు ఒక పొదలో అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి ఆగిపడాడు. తర్వాత 40 ఏళ్ళు 40 ఏళ్ళు అయిన తర్వాత తన సహోదరులను చూడటానికి పోయినాడు. అక్కడి నుంచి మళ్ళీ 40 ఏళ్ళు అయిన తర్వాత పిమ్మట సీనాయి పర్వతం ముందు ఒక పొదలో అగ్నిజ్వాల దేవదూత కనపడినాడు. కాబట్టి అక్కడ 40 సంవత్సరాలు అరణ్యంలో గడిచిపోయింది కదా. ఆ 40 ఏళ్ళు అయిన తర్వాత ఆ యొక్క పొదలో దేవుడు తనకి ప్రత్యక్షమవుతా వచ్చినాడు. కాబట్టి తర్వాత ఇంకా 40 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాయని మనం చూసినట్లయితే చూడండి 36వ వచనం అపోస్తుల కార్యములు 7:36, అపోస్తుల కృత్యములు 7వ అధ్యాయం 36వ వచనం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యము సూచక్రియలు చేసి వారిని తోడుకొని వచ్చాను. 40 years తోడుకొని వచ్చినాడు. ఐగుప్తులో చేసినాడు, ఎర్ర సముద్రంలో చేసినాడు, అరణ్యంలో మహత్కార్యాలు చేసినాడు, వారిని తోడుకొని వచ్చినాడు 40 years కదా. చివరిలో ప్రభు మోషే చెప్పిన మాట ఏంటంటే 37వ వచనం, నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీ సహోదరులో మీకు పుట్టించునని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. ఎవరి గురించి చెప్పినాడు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పినాడు కదా. నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టించును అని చెప్పినటువంటి మోషే ఇతడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచించినటువంటి మోషేగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇది 3 phases ఆఫ్ లైఫ్ ఆఫ్ మోసెస్. కాబట్టి మోషే జీవితంలో ఉన్నటువంటి 3 దశలు. మొట్టమొదటిగా కాబట్టి కంఫర్ట్ జోన్లో ఉన్నాడు కదా. ఆ తర్వాత కూడా 40 సంవత్సరాలు కూడా కంఫర్ట్ జోనే అరణ్యంలో కదా. కొంచెం కష్టం ఉన్నా కానీ పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు పుట్టినారు. కాబట్టి గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. బాగుంది కదా, చాలా బాగుంది. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటా ఉన్నాను, ఏ ఉద్యోగాలు రావయి, లాక్డౌన్ వస్తే హాఫ్ సాలరీలకి పని చేయాలి. పోరగాళ్ళు మన గురించి పట్టించుకుంటున్నాడు కానీ పోరగాళ్ళు ఏమైపోతారని వాళ్ళ గురించి మేము పట్టించుకోవాలట. కాబట్టి ఈ గోలంత ఎందుకు, 2 గొడ్లు కొనుక్కొని మరి గొర్రెలు కొనుక్కొని వాటిని పోషించుకుంటే మటన్ రేట్ బాగా పెరిగిపోయింది, కనీసం డబ్బులైనా వస్తాయి. కాబట్టి కంఫర్ట్ జోన్ సెర్చ్ చేసుకుంటా ఉన్నాం కదా. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మనమే కింగ్లో, మన పని మనమే చేసుకోవాలి. కంఫర్టబుల్ జోన్లో ఉంటే బాగుంటుంది అని అనుకుని ఆశపడతా వచ్చినాను.
కాబట్టి మోసే కూడా అట్లాంటి స్థితిలోనే ఉన్నాడు. అయితే చాలయ్యా 80 సంవత్సరాలు అయిపోయినా నువ్వు కంఫర్టబుల్ జోన్లో ఇప్పుడు బయటికి రా. ఇప్పుడు ఏం జోన్ తెలుసా? ఏం జోన్? ఫెయిత్ జోన్ కదా, విశ్వాస వలయం. కాబట్టి కంఫర్టబుల్ జోన్లో ఉన్నంత వరకు దేవుడు నిన్ను ఏమాత్రం కూడా వాడుకోడు. నువ్వు విశ్వాసం యొక్క వలయంలోనికి రావాలి, ప్రభు మీద ఆధారపడే జీవితంలోనికి రావాలి. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి 80 సంవత్సరాలు అయితే మరి ఏ రీతిగా వారిని నడిపించాలన్నటువంటి తర్ఫీదులో ఉంటా వచ్చినాడు. ఆ రీతిగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మిగిలిన లాస్ట్ 40 years ప్రభు మీద ఆధారపడతా వచ్చినాడు. యాక్చువల్గా దట్ ఈస్ అదే ప్రభు కోరుకున్నటువంటి జీవితం. 80 సంవత్సరాలు కూడా ప్రభుకి ఏమాత్రం ప్రయోజనం లేదు కదా. తాను ఎంత విద్య సంపాదించుకున్నా, ఏం చేసినా కానీ ఎందుకు వాటిని ప్రభు ఏమాత్రం కూడా వాడుకోలేదు కదా. అది ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడుతూ వచ్చినాడో అప్పుడు ప్రభు తనను వాడుకోవడం ప్రారంభించినాడు. తన విద్యతో తాను ఏం చేయలేకపోతా వచ్చినాడో, తన శక్తితో తాను ఏం చేయలేకపోతా వచ్చినాడో ప్రభు మీద ఆధారపడటం ద్వారా తను చేయగలుగుతా వచ్చినాడు. తన శక్తి మీద ఆధారపడి ఇశ్రాయేలును విడిపించాలనుకున్నప్పుడు వాళ్ళు త్రోసివేసినప్పుడు, ఎప్పుడైతే తాను విశ్వాసం యొక్క వలయంలోనికి దేవుడి మీద ఆధారపడతా వచ్చినాడో అప్పుడు మోషేని ఏం చేస్తా వచ్చినాడు చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కృత్యాలు 7వ అధ్యాయం 35వ వచనం. అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపాను. సరే, నియమించి పంపినాడు. చూడండి, ఎవరైతే నిరాకరించినారో అటు వారిని ప్రభువు నియమించుకునేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ప్రభువుకి కావాల్సింది వాళ్ళే కదా. మనం ఆ స్థాయిలోనికి దిగి రావాలి కదా. అప్పుడు ఎప్పుడైతే ఆ స్థాయిలో ఉంటామో ప్రభు మనల్ని వాడుకుంటాడు. ఈ లోకంలో అట్లాంటి వారిని ప్రభు వాడుకుంటాడు. మన యొక్క టాలెంట్ని బట్టి కాదు, మనకున్నటువంటి జ్ఞానం బట్టి కాదు, మనకున్న ధనాన్ని బట్టి కాదు దేవుడు వాడుకునేది. వాళ్ళని తీసుకోడు దేవుడు కదా. వాళ్ళని వేరే రీతిగా సహాయపడేటట్లు ఒకవేళ వారికి ఆ యొక్క ఇష్టం ఉంటే దేవుడు ఆ రీతిగా ఉపయోగించుకుంటాడు. కానీ ప్రత్యక్షంగా దేవుని చేత వాడబడాలంటే వి మస్ట్ కమ్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్ టు ద ఫెయిత్ జోన్. ఆ యొక్క సౌకర్యవంతమైనటువంటి వలయం నుంచి బయటకు వచ్చి ప్రభు మీద ఆధారపడేదానికి రావాలి. అప్పుడు ప్రభు వాడుకుంటాడు కదా. కాబట్టి మరి మోషేకున్నటువంటి అన్ని కూడా తాను ప్రభువా నాలో ఏం లేదు నాకు అన్న స్థాయికి వచ్చిన తర్వాతనే దేవుడు మోషేను వాడుకోవడం ప్రారంభించాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ వచ్చినాం 22వ వచనంలో, మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. ఇక్కడ మాట గమనించండి, అర్థమైందా? ఏం మాట గమనించాలి చెప్పండి. తర్వాత మోషే చెప్తా వచ్చినాడు ఈ విషయమే గురించి. ప్రభు దగ్గర ఒక మాట చెప్పినాడు. చదవండి ఆ మాట మళ్ళొకసారి. కదా, నోటి మాంద్యం మాటలు ఎందు కార్యములందు ప్రవీణుడై ఉన్నాడు. కంఫర్ట్ జోన్లో ఎట్లున్నాడంటే మాటలు ఎందు కార్యములందు ప్రవీణుడై ఉన్నాడు. ధారాళంగా మాట్లాడగలడేమో. ప్రవీణత అంటే అదే కదా. కొంతమంది మాట్లాడమంటే గంటలు మాట్లాడతారు. అయితే ఇప్పుడు ఆ యొక్క 40 సంవత్సరాలు అక్కడ అయిపోయింది. అప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ అరణ్యంలోకి వచ్చేసరికి దేవుడు ఏం చేసినాడంటే మాట మందని తీసుకొచ్చినాడు. మాట్లాడలేని వాడిగా చేస్తా వచ్చినాడు. కాబట్టి అప్పుడు నేను నా సహోదరులను విడిపించగలను అనుకునేటువంటి మోషే, పోయి మీ సహోదరులను విడిపోయా అంటే, అయ్యా నాకు మాటలు రా, నాకు నత్తుందయ్యా, నేను మాట్లాడలేనయ్యా అన్ని నేర్చుకున్నావు కదా, పోయి మాట్లాడడానికి ఏమంటే అయ్యా నా వల్ల కాదు చెప్పేసుకుంటాడు. చూసారా దేవుడు ఎట్లాంటి పరిస్థితుల్లోనికి ఒక వ్యక్తిని వాడుకోక మునుపు ఎక్కడ దాకా తీసుకొస్తాడు అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా మన యొక్క తలాంతుల మీద మనం ఆధారపడకూడదు, మన యొక్క జ్ఞానం మీద ఆధారపడకూడదు, మన యొక్క డబ్బు మీద మనం ఆధారపడకూడదు కదా. దేవుని యొక్క మాటకి మనం విధేయత చూపించేటువంటి స్థాయికి మనం దిగినప్పుడు దేవుడు నేను వాడుకుంటాడు. చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుని మాటకి ఎట్లా విధేయత చూపిస్తా వచ్చినాడో. పేతురు మత్తయి సువార్త 6వ
నీ ఎక్స్పీరియన్స్ అంతా పక్కన పెట్టేయాలి ప్రభు పనికి వచ్చినప్పుడు. నేను అప్పుడు అట్లా చేసిన, ఇప్పుడు ఇట్లా చేసిన, నాకు నువ్వు క్లూ ఈ ప్రభు, నేను చూసుకుంటా కదా అని చెప్పేసి అనకూడదు మనం కదా. ప్రభు ఏం మాట చెప్తే దానికి విధేయత చూపించాల. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 20 మనకందరికి తెలుసు కదా, 24 నుంచి 27 వరకు చదవడం కానీ సమయం లేదు. కానీ సుంకపు అరిషేకులు పన్ను వసూలు చేసేవాడు వచ్చినాడు. వస్తే దేవుడు సీమంతో చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు నీకేం తోచుతున్నది, భూరాజులకు సుంకము పన్ను ఎవరేదో వసూలు చేదురు, కుమారులు యుద్ధనా అన్యజనుల యుద్ధనా అనగా 26వ వచనం, అతడు అన్యుల యుద్ధనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయితే 27వ వచనం, ఆయనను మనం వారికి అభ్యంతరం కలగజేయకున్నట్లు ట్యాక్స్ పే చేయడం అనమాట. చాలా మంది ట్యాక్స్ పే చేయరు. కాబట్టి ప్రభు చూడు, ఆయనకి ఇన్కమ్ లేకపోయినా కానీ ఆయన ట్యాక్స్ పే చేయడానికి రెడీగా ఉన్నాడు. మనం అనేక పర్యాయం తప్పుడు లెక్కలు చూపిస్తాం, చూపించి ట్యాక్స్ సేవ్ చేసుకుంటాం. చాలా కష్టం, విశ్వాసంగా అట్లా చేయకూడదు మనం కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు మరి అరిషేకులు ఇవ్వాలి ఎట్లా ప్రభా అని అంటే ఏం చెప్పినాడు, మత్తయి సువార్త 17:27, మత్తయి సువార్త 17:27 ఏం చెప్పినాడు, వాళ్ళకి అభ్యంతరం కలుగ చేయకున్నట్లు నువ్వు సముద్రానికి పో. ఏమంట సముద్రానికి పో అనగానే పేతురు అన్నాడు, ఆగు ప్రభా, నాకు తెలిసి ఇంకా ఎన్ని సంవత్సరాలు నువ్వు నన్ను పిలవక ముందు ఎన్ని సంవత్సరాల నుంచి నేను సముద్రంలో చేపలు పెట్టాను. నేను తీసుకొని వస్తా కదా, చేపలన్నీ బట్టి పోయి అమ్మి తీసుకొని డబ్బులు తీసుకొచ్చి వాడికి ఇచ్చేస్తాను ప్రభా నేను చెప్పలా. ఏం చెప్పినాడు, నువ్వు సముద్రం పోయి గాలం వేయి. ఏమేయాలంట, గాలం వేయాలంట. సముద్రంలో నన్ను గాలం వేస్తారా? సముద్రంలో ఏమేయాలి, వలేయాలి. వలేస్తారు కానీ గాలం వేయవారు చాలా తక్కువ ఉంటారు, ఎక్కువ చేపలు పట్టాలని. కాబట్టి గాలం వేయి. మరి పేతురు ఎప్పుడు గాలం వేసినట్టు మరి చూసుకుంటారు అనుకుంటా, ఎందుకంటే వీళ్ళు సముద్రంలో చేపలు పెట్టినప్పుడు వలలే చూస్తారు, గాలాలు లేవు. ఇప్పుడు ఫ్యాషన్ గా మరి కొంతమంది ప్రొవిజన్ కోసం చేస్తా ఉన్నారు, కానీ అప్పుడు గాలాలు మరి కనపడినట్లు లేవు. అది గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాన్ని నోరు తెరువు, దర్శనంలో ఒక శకల్ నీకు దొరుకు. మరి పేతురు చాలా రోజులు అయింది, మరి గాలం తీసుకొని సముద్రానికి పోతా ఉన్నాడు. చూసినంతే పేతురు మళ్ళీ వచ్చినాడు రా, మరి మర్చిపోయినట్టున్నాడు. ప్రభువును వెంబడించిన తర్వాత మరి సముద్రానికి వచ్చాడు, వాళ్ళ తీసుకొని రావాలి, గాలం తీసుకొని వస్తున్నాడు ఏంది అని అనుకుని ఉంటారు కదా. కాబట్టి పేతురికి కూడా కొంచెం సిగ్గేసి ఉండొచ్చు, ఎప్పుడు నేను వల వేసుకుని పోయేవాడిని, గాలి వేసుకొని పోతే వేరే వాళ్ళంతా ఏమనుకుంటారు అని అనుకుంటున్నాడేమో. కాబట్టి ఏదేమనుకున్నా కానీ అవేం బయటికి రాలే. కానీ పోయినాడు, ప్రభు మాట మీద నమ్మకం ఉంచి పోయి తను గాలం వేసుకున్నాడు. గాలం వేసి తీసుకొచ్చి మరి దేవుని యొక్క మాటకి తను విధేయత చూపించినాడు. తన ఎక్స్పీరియన్స్ అంతా పక్కన పెట్టేస్తున్నాడు కదా, దేవుని మాటకి విధేయత చూపిస్తూ వచ్చినాడు. కాబట్టి మరి ఆ రీతిగా జరిగి ఉంటుంది కంపల్సరీగా కదా. ప్రభు చెప్పిన తర్వాత జరగకుండా ఉంటుందా? జరిగి ఉంటుంది. కాబట్టి మనం కూడా మన యొక్క టాలెంట్స్ మీద, మన యొక్క జ్ఞానముల మీద, నాకు దేవుని వాక్యం బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో బాగా చదువుకున్నా, కంఠత వాక్యాలన్నీ నాకు మస్తు వస్తాయి, కాబట్టి రక్షణ పొందిన వాళ్ళు సువార్త చెప్తా అంటుంటే ఆయనకైనా మస్తు చెప్తావై అని అనుకుంటాం చాలాసార్లు. చెప్పొచ్చు, నువ్వు బాగా చెప్పొచ్చు, కానీ ఏం పనిచేయదు అది. మన వారి హృదయాల్లో ఏం పనిచేయదు. కానీ ఎప్పుడైతే దేవునికి సమర్పించుకొని దేవుని మీద ఆధారపడి నువ్వు పనిచేస్తావో కార్యం జరుగుతుంది. నీకు తెలియదు, అది నీకు తెలియదు. ఎవరు శాంసన్ అంకుల్ అనుకుంటా ఒకసారి చెప్పడం నేను వింటా వచ్చాను. భక్సింగ్ గారు చెప్పిన మాటలే చెప్పేవాడంట, చెప్పిన వాక్యమే చెప్పేవాడంట, చాలా సామాన్యంగా ఉండేదంట కదా. ఇప్పుడు విన్నా కానీ మనకేమనిపిస్తుంది అంటే మామూలుగా చెప్తున్నాడు కదా అని అనిపిస్తుంది. అయితే అక్కడ చెప్తున్నటువంటి మాటలు కాదు, అక్కడ దేవుని యొక్క కార్యం, ప్రభువు పనిచేయట వారు చూస్తారు. సామాన్యమైనటువంటి మాటలే కదా, కానీ అక్కడ పనిచేస్తున్నది మరి తన యొక్క నోటి నుంచి వచ్చే మాటలు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంధింపు అక్కడ కనపడుతూ ఉండేది. చెప్పిన మాటలు మళ్ళీ చెప్పినా కానీ వారికి ఎంతో నూతనంగా ఉండేది. వారి హృదయాల్లో గుర్చబడతా వచ్చేవాడు. అట్లా ఉండాలి నేను వాక్యం చెప్తే. కాబట్టి మనకి అనేక పర్యాయంలో మరి దేవుని యొక్క వాక్యం చెప్పే విషయంలో మరి అనేక పర్యాయంలో ఇతరులు సంతోషపరచాలని మనం కోరుకునే వారంగా ఉంటాం కదా. మన టాలెంట్ అంతా ఉపయోగించుకొని
కాబట్టి మనం సంతోషపరిచే వారంగా ఉంటాం. కానీ దానికోసం కాదు ప్రభు మనకు మాటలు ఇచ్చేది. ఎవరైతే దేవుని, ఎందుకంటే నేటి దినాల్లో మనం అందరం కూడా దేవునికి ఎంతో విధంగా చూపిస్తాను. బోధించిన అనేక పర్యాయాలు నేను కూడా ఎన్నోసార్లు తప్పిపోయినాను. అయితే మరి ఎప్పుడూ వాక్యం ఎట్లా దేవుని యొక్క వాక్యాన్ని నిజంగా దేవుని యొక్క మాట ఇది అని మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే, దీని గురించి ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, వాక్యం చెప్పిన తర్వాత ఆ మనిషి దిగి వచ్చేటప్పుడు కింద కూర్చున్న వాళ్ళకి ఎట్లా అనిపించాలంటే తెలుసా, ఒక కత్తి తీసుకొని పోయి వాడు గుండెల్లో పొడి చేయాలరా అని చెప్పి అనిపించాలంట. అట్లా చెప్పాలంట వాక్యం. అది నిజమైనటువంటి వాక్యం. భలే చెప్పారు వాక్యం, సూపర్ అని చెప్పేసి అప్పట్లు కొడితే ఏం ప్రయోజనం లేదు. మనం నరకానికే, మన బోధన వాళ్ళు అందరూ కూడా నరకానికే పోతారు. కాబట్టి దేవుని యొక్క మాటలు అది నిజంగా గుర్తుపడ్డారు. ఇది అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 39-40 వచనాలు చదువుతాం. వాళ్ళు చెప్పి పేతురు లేచి నుంచొని చెప్తా ఉంటే వాళ్ళు గుర్తుపడ్డారంట కదా. మనం మాట చెప్తే చెక్కల గింతలు పుడతాం, గుర్తున్న సంగతి తర్వాత కానీ చెక్కల గింతలు పుడతా ఉన్నాయి. కాబట్టి ఇదేం వాక్యం అర్థం కాదు మనకి కదా. కాబట్టి అది ఏం పని చేయదు, మర్చిపోతారు కదా. కొద్దిసేపు నవ్విస్తే నవ్వుకుంటారు కానీ ఆ నవ్వు అక్కడితో ఆగిపోతుంది. అదే వాళ్ళని గుర్తు చూడండి, బాధ పెట్టండి, మర్చిపోరు వాళ్ళు. అప్పుడు ఆ సోదరుడు ఇట్లా వాకింగ్ చెప్పి నన్ను ఎంతగానో బాధ పెట్టిన గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి అట్లాంటి మాటలు కాబట్టి నిజంగా మనం తీసుకురావాల్సిన వారంగా ఉంటున్నాం. చూడండి, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం, 38వ వచనం. అపోస్తుల కృత్యಗಳು 7వ అధ్యాయం 38వ వచనం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్న వాడు ఇతడే. చూసారా, జీవవాక్యములు తీసుకున్న వాడు ఇతడే. కాబట్టి ప్రియులారా, నేటి దినాల్లో ప్రభు కోరుకునేది ఇటువంటి వారిని, జీవవాక్యాలు తీసుకొని రావాలి ప్రభు సన్నిధిలో నుంచి. చూడండి చక్కగా రాయబడింది, మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకున్న వాడు ఇతడే. ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి, పొందుకొని మనం ఇతరులకు ఇవ్వాలి. కానీ మన సొంత జ్ఞానం చేత ఎంత చెప్పినా కానీ వేస్ట్, ఏం పని చేయదు. కాబట్టి వారి ఫలముల వల్ల నీవు వారిని తెలుసుకొందురు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి అనే పర్యాయంలో మనం ఈ జీవవాక్యములు కదా, ఆ వాక్యమే మనం బ్రతికించేది. దావీదు యొక్క అనుభవం అది. ఈ వాక్యమే నన్ను బ్రతికించిన, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలుగజేస్తున్న. కీర్తన 119:50 వచనంలో 105వ వచనంలో చెప్తాడు. కాబట్టి దేని యొక్క వాక్యాలు మనం నేటి దినాల్లో చాలా కరువైపోయినారు కదా. మరి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రభు ఏం చెప్పాలి ప్రభు అని చెప్పేసి ప్రభు మీద ఆధారపడే వాళ్ళు కరువైపోయినారు. ఎప్పుడో రాసుకున్నటువంటి వాక్యాలు కదా, చెప్పినటువంటి వాక్యం, అబ్బా ఈ వాక్యం బాగుందా, ఎక్కడ పోయినా కానీ ఇదే చెప్పాలా అని చెప్పేసి అనుకుంటారు. ఏ ప్రయోజనం లేదు. నువ్వు చెప్పొచ్చు, బాగా చెప్పొచ్చు, ప్రజలు కూడా అభినందించవచ్చు కదా, కానీ ఎటువంటి ఫలం లేదు దానికి. కాబట్టి జీవవాక్యాలు తీసుకొచ్చిన వాడు ఇతడు. కాబట్టి యవనస్తులంగా ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోవాలని కోరుతా ఉన్నాడు. ఎంతో మంది కరోనా వల్ల దేవ సేవకులు, దేవ వర్తమానికులు, మిషనరీస్ దేవుడు తీసుకున్నాడు. ఆ స్థలాన్ని ఫిల్ చేయడానికి దేవుడు నీకోసం ఎదురు చూస్తా ఉన్నాడు. నా దగ్గర కూర్చొని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి విశ్వాసంతో నా మీద ఆధారపడి నా దగ్గర నుంచి పొందుకొని నా బిడ్డల్ని పోషించేటువంటి వారి యొక్క పతనాలు చూపించి వారిని బలపరిచి ప్రోత్సహించి నా దేవుని యొక్క రాకడ కొరకే సిద్ధపడేవారు కావాలి అని చెప్పి ప్రభు చూస్తా ఉన్నాడు. కాబట్టి మరి దానికోసం మనం సిద్ధపడాలి. కేవలం వినేవారు మాత్రంగా మనం ఉండకూడదు. కాబట్టి జీవవాక్యములు తీసుకున్న వాడు ఇతడే. మన గురించి కూడా దేవుడు ఒకరోజు సాక్ష్యం చెప్పాలి. కాబట్టి ఎప్పుడు అనుకోవద్దు ఇది బైబిల్లో రాసిన వారికి కానీ మనకు కాదు అని అనుకోవద్దు. మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట చక్కటి మాట ఉంటుంది, వారు లేకుండా మనం సంపూర్ణం కాకుండా నిమిత్తం అని రాస్తాడు. కాబట్టి మన ముందు విశ్వాస యాత్రలో ముందుకు పోయిన వారితో మనం కూడా కలుసుకోవాలనేది వారి యొక్క కోరిక. అందుకే వారు ఎదురు చూస్తా ఉన్నారు. వారు లేకుండా మనం సంపూర్ణం కాదు, వాళ్ళు రావాలి అని చెప్పేసి. అయితే ప్రభు కొరికే తీర్మానం చేసుకొని
ప్రభు కొరకే నిలబడాల్సినటువంటి వారు మన నేటి దినాల్లో కావాలి. ప్రభు దగ్గర కనిపెట్టే వాళ్ళు కావాలి. ప్రభు మీద ఆధారపడే వాళ్ళు కావాలి. మోసే ఆధారపడతా వచ్చినాడు. ప్రతి విషయంలో మోసే దేవుని మీద ఆధారపడతా వచ్చినాడు. తనకున్నటువంటి విద్య, అభ్యాసములు, ప్రావీణ్యత అంతా కూడా నష్టంగా ఎంచుకున్నాడు. దాన్ని చూసుకోలేదు అసలు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభు మీద ఆధారపడతామో ప్రభు గొప్పగా వాడుకుంటాడు. అంతేగాని నేను మరి అక్కడ నేను ట్రైనింగ్ తీసుకున్నాను, ఇక్కడ చదువుకున్నాను, నాకు ఇంత జ్ఞానం ఉంది, నేను ఏదైనా చేయగలను అనుకుంటే దేవుడు నిన్ను వాడుకోడు. ఏ సమస్య లేదు, దేవుడు నిన్ను వాడుకోడు. కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎవరి గురించి ఒక దినాన మరి కొంతమంది విద్యార్థులు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినాలంటే మరి ఏ సందర్భంలో అయినా సరే మనం ప్రభు యొక్క మాటని వినేవారంగా ఉండాలి కదా. దేవుని దాసుల ద్వారా దేవుని యొక్క వాక్యం చెప్పబడతా ఉన్నప్పుడు ఇది దేవుని వాక్యమే అని మనం తీసుకోవాలి. కానీ మరి మనుషుల యొక్క మాటలను మనం తలంచకూడదని చెప్పేసి పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో తను రాస్తా వచ్చినాడు. కాబట్టి మనము వాక్యం చెప్పేవారి మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు, కానీ ఆ వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దీని గురించి జయశ్రామ్ అంకుల్ ఒక మాట చెప్తా వచ్చేవాడు. చాలా మంది ఏం చేస్తారంటే వాక్యం చెప్పేవారి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. దాని గురించి చిన్న ఉదాహరణ తొందరగా ముందుకు వెళ్తా. జయశ్రామ్ అంకుల్కి అప్పట్లో మంచి మీసాలు ఉండేయంట. మీసాలు ఉండి ఆయన వాక్యం చెప్పేటప్పుడు మీరు చూస్తుంటారు హావభావాలతో చెప్తా ఉంటారు. అయితే ఒక రోజు ఏం చేస్తారంటే ఇట్లనే వాక్యం చెప్తా ఉంటాడు. చెప్పినా ఇంతకు ముందు ఒకసారి వాక్యం చెప్తా ఉంటుంటే వాక్యం చెప్పినాడు. బాగా చెప్తారు అంకుల్ కదా, మధ్య మధ్యలో పాటలు పాడుకుంటూ బాగా నవ్వేసుకుంటూ చెప్తారు. అంతే సాలిడ్ గా వాక్యం కూడా ఉంటుంది. కాబట్టి నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు చాలా సార్లు విన్నాను అంకుల్ ఒక వాక్యం. అయితే ఒక మాట చెప్తా వచ్చిన ఆయన వాక్యం చెప్పిన తర్వాత కిందకి దిగి వచ్చిన తర్వాత ఒక సౌండ్ ఆయనకు వచ్చినాడు. వచ్చి ప్రైజ్ లార్డ్ అండి, ఈరోజు చాలా బాగా మీరు మాట్లాడుతుంటే ఎన్టీ రామారావు గారు మాట్లాడినట్టు ఉందండి అని చెప్పేసి చెప్పినాడంట. వాక్యం 20 అంటే ఎన్టీ రామారావు అని చెప్పేసి మీసాలు అన్ని కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మీసాలు తీసేసినాడంట. మీసాలు తీసేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు అట్లే వచ్చి వాక్యం చెప్తానండి, బాగా చెప్తా ఉంటుంటే మళ్ళీ వాక్యం అయిపోయిన తర్వాత దిగి వచ్చిన తర్వాత అరే మీసాలు తీసేసినారు, అయితే ఇప్పుడు మీరు అచ్చం ఎస్వి రంగారావు ఉన్నారండి అని చెప్పేసి చెప్పాడంట. అట్లుంటది పరిస్థితి మంది. కాబట్టి వాక్యం ఏం చెప్పినాడు, ప్రభు ఏం మాట్లాడుతున్నాడు నాతో దాని పక్కన పెట్టేసి వాక్యం చెప్పేవారని చూసేవారంగా ఉంటాం. అరే ఆ వాక్యం చెప్పారని చెప్తుంటే నిద్ర వస్తుంది అనుకుంటాం. ఎన్నో పర్యాలు మనం కూడా అట్లనే అనుకుంటాం. అయితే నా జీవితంలో కూడా ఒకసారి నా వివాహం గురించి నేను ప్రభుకి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు భద్రాచలంలో ఒక మందిరానికి వెళ్ళినా. సేవకుడు చాలా సాధారణంగా ఉన్నాడు కదా. అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ వాళ్ళతో ఎట్లా వాళ్ళ భాషలు తగ్గట్టుగా ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. అయ్యో ప్రభా ఇట్లుంటే నేను మరి ప్రార్థన చేసుకొని వచ్చినాను, నీవు ఆ దాసు ద్వారా మాట్లాడు, నేను ఎట్లా మరి నీ స్వరం వినగలుగుతాను అనుకున్నాను. ఆ తర్వాత ప్రభు జ్ఞాపకం చేసింది, నిలబడింది ఎవరైనా సరే చెప్పే వాక్యము నాది అని చెప్పేసి ప్రభు మాట్లాడినాడు. అయితే ఎంతో అద్భుతంగా నాకు అవసరమైనటువంటి వాక్యమే దేవుడు తీసి మాట్లాడుతూ నా వివాహ విషయమైనటువంటి నిశ్చయితను దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి అట్లాంటి జీవవాక్యం కొరకే మనం ఆశ కలిగి ఉండాలి. అట్లాంటి వాక్యాన్ని మనం పంచుకోవడానికి ఇష్టపడాలి. ప్రజల్ని మనం ప్రోత్సహించే వారంగా ఉండవలసిన వారంగా ఉంటారు. ఎప్పుడు జరుగుతుందంటే వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ యువర్ కంఫర్టబుల్ జోన్ కదా. కాబట్టి దేవుని కోసకై అటువంటి ఆశ కోరిక మనం కలిగి ఉండవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఇది మోషేలో మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు. కాబట్టి ఇప్పటి వరకు కంఫర్టబుల్ జోన్లో ఉన్నామేమో, అయితే దేవుడు నిన్ను ఆ జోన్లో ఉంటే దేవుడు నిన్ను వాడుకోలేడు కదా. నువ్వు బయటికి రావాల్సింది ప్రభు మీద ఆధారపడేటువంటి వలయంలోనికి రావాలి, అప్పుడే ప్రభు నిన్ను వాడుకుంటాడు. రెండోదిగా ఆయన వాక్యములను నేను ప్రభువా నీ స్వరం వినాలి, నేను వినాలి, నేను సరి చేసుకోవాలి. కాబట్టి పాల్ జేకబ్ అంకుల్ గురించి ఒక మాట చెప్తాను. పూణేలో సేవ చేస్తా ఉన్నారు కదా. ఆ దాసుడు కూడా అది ఎప్పుడు చెప్పే మాట ఒకటే మాట, ఐఎమ్ నాట్ ఏ గుడ్ స్పీకర్, నేను మంచి వర్తమానికుడిని కాదు. అయితే నేను చేసేది ఏంటంటే ఒక సందర్భం తీసుకుంటాను, లేకపోతే ఒక కష్టం తీసుకుంటాను. ఆ కష్టం ఎందుకు వచ్చింది ప్రభువా,
నీది నాకు బయలుపరచని చెప్పి దానికి సమాధానం దేవుని వాక్యంలో చూస్తాను. దేవుడు నాకు ఏదైతే సమాధానం ఇస్తాడో నేను అదే చెప్తానని చెప్తాడు కదా. కాబట్టి అటువంటి వారు కావాలి. అట్లాంటి వాళ్ళ ద్వారా మనం ఆత్మీయంగా పోషించబడేవారు కావాలి. అట్లా కాకుండా అయ్యో ఈరోజు చర్చ్ ప్రేయర్ ఉంది, ఏదో ఒక వాక్యం ఇక్కడ వచ్చిందో, లేకపోతే యూట్యూబ్లో ఎత్తుక్కోనో, లేకపోతే ఎప్పుడో రాసుకున్న వాక్యాలు తీసుకొని దాన్ని చెప్తాం అనుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. దానివల్ల ఎటువంటి ఆత్మీయటువంటి ఎదుగుదల ఉండదు. కాబట్టి నువ్వు నేను అట్లా ఉండకూడదు అని ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. ఆయన మీద ఆధారపడాలి. రానున్న దినాల్లో దేవుడు గొప్పగా మిమ్మల్ని వాడుకోవాలని ప్రభు యొక్క కోరిక. లేకపోతే ఈ ప్రార్థన గుంపును దేవుడు ఏర్పాటు చేసి ఉండేవాడు కాదు. దీని వెనుక దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంకల్పం ఉంది. కాబట్టి ఒక దినాన మీరు సాక్ష్యం ఇస్తారు కదా, మిమ్మల్ని చూసిన వారు సాక్ష్యం ఇస్తారు. దాని ద్వారా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు మరి వారి జడల వారు ఆ రీతిగా కూడుకుని ప్రార్థించడం ద్వారా దేవుడు వారిని ఆ రీతిగా వాడుకుంటా వచ్చినాడు. ఇక్కడ మనం ప్రభుని అడగాలి, ప్రభు ఇంకొకసారి చేయి. దీని గురించి ఒక మాట చెప్తాను. బట్ కొంతమంది స్టూడెంట్స్, ఒక బైబిల్ స్కూల్లో కొంతమంది స్టూడెంట్స్ ఒకసారి ఇంగ్లాండ్కి ఒక మరి ఎగ్జిబిషన్కి వెళ్ళినారు, లేకపోతే టూర్కి వెళ్ళినారు. టూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ జాన్ వెస్లీ గారు పరిచయం చేసినటువంటి మరి ఆయన గది, ఆయన ఉన్నటువంటి స్థలము, మరి అదంతా చూపిస్తా వచ్చినారంట. వీళ్ళంతా చూసినారు, ఆయన డైనింగ్ హాలు అది ఇదన్నీ చూసి అందరూ బయటకు వెళ్ళిపోయినారు. ఆ బస్సు ఎక్కే టైంలో సాయంత్రం కాలానికి ఆ టీచర్ అందరినీ కౌంట్ చేస్తారు కదా, కౌంట్ చేస్తున్నారట. కౌంట్ చేస్తే ఒక వ్యక్తి తక్కువ అయిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు అని చెప్పేసి వెతుకుంటూ వెళ్ళినారంట. వెతుకుంటూ వెళ్ళి కిచెన్ లో చూసినారు, మెయిన్ హాల్లో చూసినారు, అన్ని చోట్ల చూస్తూ వచ్చినారు. తిరిగి ఆ బెడ్రూమ్ దగ్గరికి వచ్చేసరికి ఆ బెడ్రూమ్ లో ఒక వ్యక్తి మోకాళ్ళు ఉన్నాడు. మోకాళ్ళు ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా డూ ఇట్ అగైన్, డూ ఇట్ అగైన్, డూ ఇట్ అగైన్ అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అర్థం కాలేదు ఏంటి ఎక్కడెందుకు మోకాళ్ళు నుండి చూస్తున్నాడు అని చూసినట్లయితే అక్కడ జాన్ వెస్లీ గారు మోకాళ్ళుని అక్కడ ఏమైందంటే 2 అచ్చులు పడ్డాయంట, గుంతలు ఆయన మోకాళ్ళ జీవితం ద్వారా. ఈ యొక్క స్టూడెంట్ వెళ్ళి ఆ యొక్క ఆ అచ్చుల్లో తన మోకాళ్ళు కనిపించాడు. ప్రభా ఇక్కడున్న దాసుడు ఎంతో ప్రార్థన చేసినాడు, ఎంతో సువార్త చేసినాడు, ఆయన ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయి, సువార్త పరిచయం ఎంతో జరిగింది. ప్రభా మళ్ళీ చేయి, నేను ఆ రీతిగా కావాలనుకుంటున్నాను, డూ ఇట్ అగైన్, డూ ఇట్ అగైన్, డూ ఇట్ అగైన్ అని 3 సార్లు చెప్తున్నాడు. టీచర్కి కన్నీళ్ళు వచ్చినాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా మరి బయలుదేరి వెళ్ళిపోయినారు. ఆ యవనస్తుడు ఎవరంటే ఆ తర్వాత దేవుని చేత ఎంతో బలంగా వాడబడి లక్షలు మిలియన్లు ఎన్నో దేశాలు, ప్రపంచ దేశాల్లో సువార్త చెప్పినటువంటి బిల్లీ గ్రాహం గారు. కాబట్టి డూ ఇట్ అగైన్. కాబట్టి ఆ రీతిగా వారు వచ్చినారు, ప్రార్థన చేస్తూ వచ్చినారు, ప్రభు చేత వాడబడాలన్న కోరిక వారిలో ఉంటా వచ్చింది. కాబట్టి ఈ ప్రేయర్ గుంపు కోసం వి ఫర్ క్రైస్ట్. కాబట్టి ప్రభు మిమ్మల్ని వాడుకోవాలని కోరుతాం, మనందరినీ వాడుకోవాలని కోరుతా ఉన్నాడు. కాబట్టి మనం ఒక్కటే ప్రార్థన చేసుకోవాలి, ప్రభు డూ ఇట్ అగైన్. ఎందుకు భక్త్ సింగ్ గారు ఒక్కడే, ఎందుకు వేరే వాళ్ళు రావట్లేదు కదా, సిద్ధపరిచేవారు లేరు. కాబట్టి ఇంకొక మాట మోషే జీవితంలో మనం చూసినట్లయితే, మోషే తను ఒక్కడే దేవునికి మరి దేవునితో మరి సంబంధం కలిగి తిరిగిన వాడు కాదు, కానీ తనతో పాటు ఇంకొకరిని కూడా మోషే సిద్ధపరుస్తా వచ్చినాడు. మనకు అందరికి తెలుసు, చెప్పండి కదా, యెహోషువ అనే దేవుడు సిద్ధపరుస్తా వచ్చినాడు. కాబట్టి మరి మోషే వెళ్ళిన ప్రతి స్థలానికి యెహోషువ వెళ్ళుట కద్దు, ఆయనతో పాటు వెళ్ళేవాడు కదా. ఆ యొక్క సంఖ్య నిర్గమాకాండం 32వ అధ్యాయంలో కూడా మోషే పర్వతం మీదకి వెళ్ళినప్పుడు తనతో పాటు కూడా మరి యెహోషువ పోయినట్లుగా మనం చూస్తాం. అయితే పూర్తిగా కొండ మీదకి ఎక్కలేదు, కానీ మధ్యలో నిల్చున్నాడు. మోషే వచ్చేంత వరకు 40 దినాలు వెయిట్ చేసినాడు. 40 days he waited. సింప్లీ ఏం లేదు. అది కింద కూర్చున్న వాళ్ళు మాత్రం ఏమైపోయినాడు మాకేం తెలుసు, మాకు దేవుడు కావాలి, అది కావాలి, నానా రకాలైనటువంటి ఆలోచనలతో వారు చెడిపోయినారు. ప్రభు చెప్పినాడు, నువ్వు ఐగుప్తులోంచి తీసుకొచ్చి నీ ప్రజలు చెడిపోయారని చెప్పినాడు దేవుడు. అయితే యెహోషువ ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. అయినా కానీ మోషే కొరకు తాను వేచి ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు. ప్రార్థనలో నుండి వచ్చే మనకు తెలియదు ఎట్లా ఉన్నాడు, కానీ వేచి ఉన్నాడు. 40 దినాలు వేచి ఉన్నాడు కదా. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. మన లాక్డౌన్లో యవనస్తులంగా చాలా కష్టం కదా ఒక్కడే ఉండడం కదా. అయితే దేవుడు, ఇట్స్ ఎ గుడ్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ గాడ్ హెస్ గివెన్ డ్యూరింగ్ దిస్ లాక్డౌన్ పీరియడ్ కదా. ఒక దైవజనుడు చెప్తా వచ్చినాడు, ఈ లాక్డౌన్ పీరియడ్ అనేది ఇట్స్ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అని చెప్పినాడు.
టైమ్ ఆఫ్ ప్రిపరేషన్, ఇండివిజువల్ ప్రిపరేషన్, ఫ్యామిలీ ప్రిపరేషన్. ఇన్ని రోజులు ఫ్యామిలీ వదిలిపెట్టినా, ఇండివిజువల్ వదిలిపెట్టినారు, పొద్దున పోతే సాయంత్రం దాకా గుడ్డు చాకిరి. సాయంత్రం వచ్చి అన్నం తిని పడుకున్నావా, పొద్దున్న లేచి మళ్ళీ పోయినావా, ఇదే పరిస్థితి. వాటన్నిటి నుంచి దేవుడు తప్పించినాడు టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ యూజింగ్ ఇట్, మిస్యూజింగ్ ఇట్. అయితే ఎంతో మంది కొంత మరి దీన్ని సవ్యంగా ఉపయోగించుకున్న వారు లేకపోలేదు. అయితే కాబట్టి యవనస్తులంగా ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ us. దేవునితో ఎక్కువ సమయం గడపడానికి సమయం కదా, దేవుని ప్రార్థనలో గడపడానికి సమయం దేవుడు ఇస్తా వచ్చినాడు. కాబట్టి ఇంకా మరి ఎన్ని దినాలు ఉంటుందో తెలియదు. కాబట్టి అది ముగించుకోబడక మునిపే ఈ సమయాన్ని మనం వ్యర్థం చేసుకునే వారంగా ఉండకూడదు కదా. కాబట్టి చూసినట్లయితే దేవుడు చెప్పినాడు మోషేకి, నువ్వు ఇప్పుడు చాలు, నువ్వు చేసిన పని, నువ్వు వచ్చేంత తర్వాత చెప్పినప్పుడు ఎవరిని సిద్ధపరచాలంటే నువ్వు యెహోషువను సిద్ధపరచు. యెహోషువ తీసుకొని పోతాడు కదా, యెహోషువను సిద్ధం చేస్తా వచ్చిన. ఆ తర్వాత మనం చూస్తాం కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత విద్యాలన్నీ తను చేసి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదమని తీర్మానం చేసుకొని, మీరు ఎవరైనా సేవించండి, ఎట్లయినా చావండి, వాగ్దానం దేశాన్ని తీసుకొచ్చినా కానీ, దేవుడిని గొప్ప అద్భుతాలు చేసినా కానీ, ఇంకా మీరు ఎవరు సేవించదమని కోరుకుంటే నేనేం చేయాలి, మీరు ఎట్లయినా పోండి అన్నాడు. అయితే ఎంతో అద్భుతంగా వారిని తీసుకొచ్చి దేవుడు తనకు అప్పగించిన బాధ్యతతో నెరవేరుస్తా వచ్చినాడు. కాబట్టి యెహోషువ మోషేని సిద్ధపరిచినాడు. అయితే నేను అనుకుంటా వచ్చినాను, మరి యెహోషువ మోషేని సిద్ధపరిచినాడు కదా, మోషే మళ్ళీ ఇంకోళ్ళు ఎవరు ఎందుకు సిద్ధపరచలేదు చెప్పండి. యెహోషువ మోషేని సిద్ధపరిచినాడు, మోషే ఇంకోళ్ళు ఎందుకు మోషే యెహోషువను సిద్ధపరిచినాడు, యెహోషువ ఇంకోళ్ళు ఎందుకు సిద్ధపరచలేదు? మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఇక్కడ నాకు వచ్చిన తలం చెప్తున్నా, అది నిజం అని చెప్పట్లేదు నేను. దేవుడు నాకు ఇచ్చిన తలం ఏంటంటే ఆ తర్వాత అవసరత పడలేదు కదా. వాళ్ళు వచ్చేసినారు, వాగ్దానం తీసుకొని స్వతంత్రించు, అందరికీ స్వాస్థ్యాన్ని పంచిచ్చేదాకా దేవుడు యెహోషువను వాడుకుంటా వచ్చినాడు కదా. కాబట్టి అయితే నేటి దినాల్లో ఇంకా అవసరత ఉంది కదా. మరి ఏమో తెలియదు, దేవుడు ఎందుకు దాన్ని అనుమతించలేదో అర్థం కాదు. కానీ మరి భక్సింగ్ గారి తర్వాత మన సావాసంలో ఆ రీతిగా మరి ప్రభావవంతమైనటువంటి సేవ చేసిన వారు చాలా అరుదుగా కనపడతా ఉన్నారు. ఆయనతో పరిచయం చేసిన వాళ్ళు మాత్రమే మనం చూస్తాం, వాళ్ళ జీవితాల ద్వారా వారు చేస్తూ వచ్చినారు. కానీ ఆ తర్వాత సంఘాల్లో మరి చాలా తక్కువ మంది దేవుని కొరకే మరి లేచిన వారుగా మనం చూస్తా ఉన్నాం. నేటి దినాల్లో మన సంఘాల్లో ఎట్లుందంటే పరిస్థితి, అన్ని పరిచర్యలు దేవుని సేవకుడే చేసాలి అన్న స్థాయికి వచ్చేసింది. వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, వాళ్ళని ప్రోత్సహిద్దాం అనేటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంది. కొంతమంది సేవకులు ఏం చెప్తారంటే, మీరు బయటికి మా దగ్గర పరిచయం అంటే, అయ్యో ఇక్కడ చూసుకునే వాళ్ళు లేరండి, ఇక్కడ వర్తమానం చెప్పేవాళ్ళు లేరండి. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు పరిచయం చేసి ఏం చేసినావు? మరి ఒక్క వ్యక్తిని తయారు చేయలేకపోయినావు నువ్వు. ఎంత బాధాకరమైన సంగతి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం పరిచయం చేసి ఏం ప్రయోజనం వచ్చింది? ఒక వ్యక్తిని ఒక బైబుల్ స్టడీస్ లేకపోతే సంఘ ప్రార్థన తీసుకోవడానికి, ఆరాధన వర్తమానం చెప్పడానికి నువ్వు సిద్ధపరచలేకపోతే సంవత్సరాలు పరిచయం చేసి ఏం లాభం? కాబట్టి మనం తయారు చేయాలి. అందుకే దేవుడి గుంపుని ఏర్పాటు చేసినాడేమో కదా. మనం రెడీ కావాలా, మన ద్వారా ఇంకా అనేకులు మనం సిద్ధపరచాలి. దేవుడి గొప్ప అద్భుతాలు, దేవుడి ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి మోసే జీవితం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాం, తన కంఫర్టబుల్ జోన్ నుంచి వచ్చేస్తున్నాడు. తనకున్నటువంటి బలం అన్ని కూడా వదిలిపెట్టేసుకున్నాడు కదా. అట్లాంటి వారిని ప్రభు ఎన్నుకుంటాడు. ప్రభు ఎప్పుడు కూడా అట్లాంటి స్థితిలో ఉన్న వారిని ఎన్నుకుంటాడు. నేను నా అనుదిన ధ్యానంలో నేను న్యాయాధిపతుల గ్రంథం చదివి ముందుకు వస్తూ ఉంటుంటే, న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే ఒక గోత్రం నాశనం అయిపోయింది వారి యొక్క అవిధేయతను బట్టి. ఏ గోత్రం చెప్పండి? న్యాయాధిపతుల గ్రంథం చదివినారా? న్యాయాధిపతుల గ్రంథంలో వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలు అందరూ కూడా ఆ గోత్రానికి వ్యతిరేకంగా పోయి వాళ్ళు అందరిని చంపేస్తారు. బెన్యామీనీలు కొంతమంది మాత్రం బతికి కొండల్లో పోయి దాచుకొని ఉంటారు. అయితే తర్వాత చూస్తే అసలు ఆ గోత్రం లేకుండా పోవాల్సింది ఎట్లా బతికి బయటపడ్డారు. ఒక 400-600 మంది బయటపడ్డారు.
న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయంలో చూస్తాం 600 మంది బయటపడ్డారు. ఆ 600 మందిలో నుంచి బయటకు వచ్చిన వారిలో నుంచి ఏం చేసినాడంటే దేవుడు ఇశ్రాయేలీయుల మీద మొదటి రాజుని తీసుకొని వచ్చినాడు కదా. తృణీకరించబడినటువంటి గోత్రం బెన్యామీన్ గోత్రం, కానీ లాస్ట్ గోత్రం కదా. 12 మంది యాకోబు గోత్రాల్లో బెన్యామీన్ ఇస్ ద లీస్ట్. అక్కడిలో నుంచి అక్కడికి కాకుండా వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళు, ఆ గోత్రం ఉండకుండా పోవాల్సింది. అయినా దేవుని యొక్క దయా సంకల్పం ఆ గోత్రంలో నుంచి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి దేవుడు ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండడానికి ఒక వ్యక్తిని తీసుకొచ్చినాడు, సౌలు, బెన్యామీన్ గోత్రస్తుడు. కాబట్టి ఇట్లా తృణీకరించబడినటువంటి దానిలో నుంచే దేవుడు తనకు మరి కొంతమందిని ప్రభు ఎన్నుకునేవాడుగా ఉంటాడు. ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క ఆ జీనియాలజీ వంశావళి మనం చూసినప్పుడు కదా, అందులో ఎంతో మందిని మనం చూస్తాం కదా. రాహాబు వచ్చింది మరి కదా, మరి ఎంతో మరి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుడు తన యొక్క వంశాలను చేర్చుకుంటా వచ్చినాడు. ఇక్కడ ఇదేం చూపిస్తుందంటే దేవుడు మరి అక్కడ ఆ పెంట మీద కుప్ప మీద ఉన్నటువంటి వారిని లేవనెత్తటాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాడు. పిల్లరా, నీ నా యొక్క ఆత్మీయ జీవితంలో కూడా అంత తగ్గింపులోనికి మనం రావాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు నాకు ఏం లేదు, ప్రభు నాకు ఏం లేదు, నేనేం చేయలేనని ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. నేను భక్సింగ్ గారి మెసేజ్లు వింటూ వచ్చినప్పుడు ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే కొన్నిసార్లు నాకు అర్థమయ్యేదిగా. అయితే తిమోతి అంకుల్ భలే ట్రాన్స్లేషన్ చేసేవారు, తిమోతి అంకుల్, అగస్టిన్ అంకుల్ కదా. కాబట్టి నాకు మోసేని గుర్తొచ్చినాడు ఆ అంకుల్ మెసేజ్ వింటా ఉన్నప్పుడు. ఆయన ఎట్లా మరి మోసే నేను నేను మాట్లాడలేనన్నాడే, నువ్వు రావే, నేను వాడుకుంటే నాకు అట్లాంటి వాళ్ళే కావాలి అనేటట్టు భక్సింగ్ గారిని కూడా దేవుడు ఎంతగా వాడుకుంటూ వచ్చినాడు కదా. ఆయన మాట మనకి కరెక్ట్ గా అర్థం కాకపోయినప్పటికీ దేవుడు అద్భుతంగా వాడు, ఎందుకంటే ఆయన దేవుని మీద ఆధారపడుతూ వచ్చినాడు. 2 దినాల్లో మనం దేవుని మీద ఆధారపడలేదు ఇలా. ఆ కారణాన్ని బట్టి వ్యక్తిగతంగా ఎటువంటి ఆత్మీయమైనటువంటి ఎదుగుదల లేదు. మన జీవితం ద్వారా వేరే వారికి క్షేమాభివృద్ధి లేదు కదా, సంఘానికి క్షేమాభివృద్ధి లేదు, కుటుంబానికి కూడా క్షేమాభివృద్ధి లేదు, దేవుని నామానికి ఎటువంటి మహిమ కూడా తీసుకురాలని వారంగా ఉంటుంది. కాబట్టి మోసే జీవితం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు. మోసే దేవుని యొక్క జీవవాక్యములు తీసుకుని వచ్చినటువంటి వాడు. మోసే దేవుని యొక్క స్వరాన్ని నిదానించి విన్నటువంటి వాడు. మోసే దేవునితో సహవాసం చేసిన ముఖాముఖి సహవాసం. ఈ మాట విన్నప్పుడల్లా నాకు మోసే జీవితం ఒక సవాలే. ముఖాముఖిగా ఆయన్ని ఎరిగినటువంటి వారు అంతకు ముందు ఎవరు కూడా లేరని చెప్పి రాస్తా వచ్చినాడు. ఒక స్నేహితుడు తనతో మాట్లాడినట్టుగా దేవుడు మోసేతో మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 33:11. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను కదా. దేవుడు ఒక స్నేహితుడు వలె ముఖాముఖిగా మాట్లాడుతా ఉన్నాడు కదా. ఎంత గొప్ప సాక్ష్యం ఇది కదా. ఆ రీతిగా తాను ప్రభుత్వ సాహసం చేస్తూ వచ్చిన కారణాన్ని బట్టే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతా వచ్చినాడు. దేవుని మోషేని చూసిన వాళ్ళంతా భయపడతా వచ్చినారు. కాబట్టి అట్లాంటి సహవాసంలోనికి నువ్వు నేను రావాలనే దేవుని యొక్క కోరిక. అందుకే ఈ సమయంలో దేవుడు మోసే జీవితం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాం, అట్లా దేవునితో సంభాషించేటువంటి ఆధిక్యతలోనికి రావాలి. ఎవరికి ఇటువంటి ఆధిక్యత లేదు. వేరే ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పూజారులే పోతారు లోపలికి, పూజారులు బయటకు వస్తారు. దేవునితో మాట్లాడేటువంటి ఆధిక్యత లేదు వాళ్ళు. అది విగ్రహాలు, అది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ జీవం వల్ల దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకుంటా ఉన్నాడు. ఆయన మెల్లనైన మధురమైన స్వరాన్ని వినాలని కోరుకుతున్నాడు. కాబట్టి సంఖ్యాకాండం 7వ అధ్యాయం చివరి వచనం 90వ వచనంలో చూస్తాం. మరి ఆయన మాట్లాడుచుండి మరి మోసే వినుచుండెను. చూడండి, సంఖ్యాకాండం 7వ అధ్యాయం. కాబట్టి లాంగ్ బ్యాక్ మనం ఎప్పుడో చదువుకున్నాం ఈ ధ్యానం మనం స్టార్ట్ చేసినప్పుడు. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిసి చదువుకుంటామా? సంఖ్యాకాండం అరణ్యకాండ 7వ అధ్యాయం 90వ వచనం. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు
సాక్ష్యపు మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరం అతడు వినెను. అతడు ఆయనతో మాట్లాడాను. కాబట్టి మనం కూడా యెహోవా ఆయన దేవుని యొక్క స్వరాన్ని మనం వినవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఎక్కడ వినగలమంటే దేవుని యొక్క వాక్యంలోనే వినగలం. దేవుని యొక్క వాక్యంలో కాకపోతే దేవుని యొక్క ఎక్కువ శాతం మనం దేవుని యొక్క స్వరాన్ని ఎక్కడ వినగలుగుతామంటే దేవుని యొక్క వాక్యంలో. ఎందుకంటే ఆయన దేవుడు. ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని, వాక్యం దేవుడే ఉండను. కాబట్టి ఆయన మనతో మాట్లాడాడు. కాబట్టి ఇటు అనుభవంలోనికి మనం వచ్చుతాం గాక. కాబట్టి ఇప్పుడు దాకా కంఫర్టబుల్ జోన్లో ఉన్నామేమో, దేవుడు మనల్ని వాడుకోలేడు. ఎప్పుడైతే నువ్వు బయటికి రావాలి, దేవుని మీద ఆధారపడాలి, అప్పుడే దేవుడు నిన్ను ఆ ఫెయిత్ జోన్లో దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. మనకున్నటువంటి ఆ తలాంతులు అన్ని కూడా మనం విడిచిపెట్టాలి, ప్రభు మీద ఆధారపడాలి. అప్పుడు అట్లాంటి వారిని ప్రభు వాడుకుంటాడు, ఆయన మీద ఆధారపడేవారు. తర్వాత దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క జీవ వాక్యం మనం తీసుకొచ్చే వారంగా ఉండాలి. పిల్లల నేటి దినాల్లో చాలా కొరత ఉంది దేవుని యొక్క సంఘాల్లో. కాబట్టి దేవుని దగ్గర కనిపెట్టి దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం మనం తీసుకొని మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం, మన యొక్క సంఘం కోసం నశించిపోతున్న అనేకులకి మనము మరి చెప్పవలసిన వారంగా ఉంటాం. కాబట్టి అట్లాంటి మరి నాణ్యమైనటువంటి దీని యొక్క వాక్యం మనం ప్రకటించవలసిన వారు. కాబట్టి ఇతరులను సంతోషపెట్టడానికి ఏమాత్రం కూడా మనం ప్రయత్నం చేయకూడదు, కొద్ది సమయం కానీ. కాబట్టి ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. ప్రభు ఏం నీ ఉద్దేశం ఏంటి, నాకు మాట్లాడు ప్రభు అంటే తప్పకుండా మాట్లాడతాడు. ఇది మనకు అనుభవం కావాలి కదా. కాబట్టి అట్లా ఆ రీతిగా మనం జీవించడానికి ప్రభు మనకు సాయం చేయను గాక. కాబట్టి కొన్ని సంగతులు నేను ఈ 40 గురించి కొన్ని సంగతులు ఉన్నాయి కానీ, కాబట్టి మీరే మరి అధ్యయనం చేయండి. కాబట్టి ప్రతి ఒక్క సంఖ్యకి దేవుని యొక్క గ్రంథంలో ఏదో ఒక షరతు. ప్రభు అదే అడుగుతా వస్తున్నాను, ఏంటి ప్రభు 40 సంగతి అని. ఎందుకంటే మోసే జీవితంలో 3 40 ఉన్నాయి, నేను వాక్యాలు ఇంకేం 40 ఉన్నాయంటే చాలా సంగతులు దేవుడు చూపిస్తా వచ్చినాడు కదా. కాబట్టి 40 దినాలు మరి జలప్రలయం వచ్చినట్టు ప్రభు చూపించినాడు. 40 సంవత్సరాలు వారు మన్నాను తింటా వచ్చినారు, దేవుని యొక్క వాక్యం చేత పోషించబడినారు. 40 దినాలు దేవుడు సీనాయి కొండ మీద ఉంటా వచ్చినాడు. 40 దినాలు వీరు వేగు చూడటానికి పోయి వచ్చినారు. కాబట్టి 40 సంవత్సరాలు యెహోషువ వారిని నడిపిస్తా వచ్చినాడు. ఆ తర్వాత మరి 40 దినాలు మరి గొలియాతు కూడా కనబరుచుకుంటూ వచ్చినాడు. 40 దినాలు దావీదు పరిపాలన చేస్తా వచ్చి, 40 దినాలు సొలొమోను పరిపాలన చేస్తా వచ్చినాడు. 40 రాత్రింబగళ్ళు ఏలియా తాను ప్రయాణం చేస్తా వచ్చినాడు. మరి కొత్త నిబంధనలు చూస్తే 40 దినాలు ప్రవేశిక్రీస్తు వారు తాను మరి ఉపవాసం ఉండి వచ్చినాడు కదా. ఆ తర్వాత చూస్తే 40 దినాలు ప్రభు పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత అనేకులకి తాను ప్రత్యక్షపరుచుకుంటా వచ్చినాడు కదా. ఈ రీతిగా ఎన్నో సంగతులు ఇక 40 గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడతా వచ్చినాయి. అయితే ఇది ఒక బైబిల్ స్టడీగా మనం తీసుకోవచ్చు, అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదు. కానీ కాబట్టి ప్రభు మీద మనం ఆధారపడవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి 40 సంవత్సరాలు ఎందుకు వాళ్ళు అరణ్యంలో తిరుగులాడుతూ వచ్చినారంటే, వీళ్ళు 40 దినాలు పోయి కనాను దేశాన్ని వేగు చూసి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళు భయపడిపోయినారు. మేము పోము, మమ్మల్ని ఇక్కడికి వచ్చింది చంపడానికైనా అని చెప్పేసి తిరుగుబాటు చేస్తున్నారు దేవుని మీద. మీరు తిరుగుబాటు చేస్తారా, నా మాట మీద విశ్వాసం ఉంచరా? వాళ్ళు 40 దినాలు చూసి వచ్చినారు. ఒక్కొక్క రోజు ఒక్క సంవత్సరం, 40 సంవత్సరాలు మీరు అంతా ఈ అరణ్యంలో రాలిపోయిన వరకు తిరగండి అని చెప్పి పంపించేసినాడు. బట్ వీళ్ళరా, ప్రభు యొక్క మాట మీద మనం విశ్వాసం ఉంచాలి, చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు మాట మీద మనం విశ్వాసం ఉంచాలి. ఏ రీతిగా మరి పేతురు తను పోతా వచ్చినాడు, తన అనుభవం అంతా పక్కన పెట్టేసి దేవుని మాటకు విధేయత చూపిస్తా వచ్చినాడు. కాబట్టి అట్లాంటి విధేయత, అట్లాంటి నమ్మకం మనం చూపించాలి. భక్సింగ్ గారు చెప్పిన మాట అందరికీ తెలుసు. ఎవరు అడిగినారంట, చాప కడుపులో యోనా ఉన్నాడంటే మీరు నమ్ముతారా అంటే, చాప కడుపులో యోనా కాదు, యోనా కడుపులో తిమింగలం ఉందని ఒకవేళ దేవుని వాక్యంలో రాయబడితే దాన్ని కూడా నమ్ముతానన్నాడు. అట్లా రాయబడలేదు, కానీ అట్లా రాయబడితే నమ్ముతా. ఏంటంటే దేవుని వాక్యం సత్యం, అది ఆయన గుర్తించినాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, నీ వాక్యమే సత్యం. కాబట్టి దాన్ని మనం గుర్తించాలి, దాని మీద మనం ఆధారపడాలి. కాబట్టి
ప్రభు వాక్యాన్ని చెప్పేవారి వైపు కాదు, కానీ ప్రభు యొక్క వాక్యం వైపు మన దృష్టిని మనం కేంద్రీకరించవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి చివరిగా కాబట్టి దేవుడు మరి యవనస్తులంగా మనం యెహోషువ వలె లేకపోతే మోషే వలె, మొట్టమొదటిగా మోషే వలె మనం ఉండాలి. ఎందుకంటే యెహోషువ కంటే మోషే ఎక్కువగా దేవునితో సహవాసంలో గడిచినవాడు, దేవుని యొక్క స్వరాన్ని వినవాడుగా ఉన్నాడు, దేవునితో మాట్లాడిన వాడుగా ఉంటా ఉన్నాడు. అటువంటి అనుభవం మనకు ఉండాలి పిల్లలారా. అది దేవుడు మనతో మాట్లాడేది సాయంకాల సమయం. కన్క్లూజన్ ఏంటంటే, కాబట్టి నువ్వు నేను ఇటువంటి సాక్ష్యం పొందుకోవాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రభు అన్నాడు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నారు. శిష్యులు చేస్తూ వచ్చినారు, అక్షరాలా నెరవేరుస్తూ వచ్చినారు. కాబట్టి నేడు దినాల్లో అటువంటి వారి కోసం ప్రభు ఎదుగుతా ఉన్నాడు. నా దగ్గర కనిపెట్టి నా దగ్గర నుంచి వర్తమానం తీసుకుని అనేకులు ప్రకటించేవారు నాకు కావాలి నేడు దినాలు. కాబట్టి మోషే దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకుపోయినాడు, ఫరోకు చెప్పినాడు, ఇశ్రాయేలుకి చెప్పినాడు. కాబట్టి ఆ రీతిగా నువ్వు నేను కూడా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. కాబట్టి ఇంకా ఎక్కువ ఆత్మీయటువంటి సత్యాలు మోషేని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రభు మీకు కూడా బయలుపరుస్తాడు. ఇది దేవుడు నాకు బయలుపరిచినట్టు కొన్ని సంగతులు అంతే. కాబట్టి మీరు కూడా ప్రభు సంగతులు కనిపెట్టినప్పుడు ప్రభు తప్పకుండా ఇంకెన్నో విషయాలు ప్రభు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఆ రీతిగా మనం జీవించడానికి ఒక మంచి తీర్మానం. కాబట్టి బిల్లీ గ్రహం గారు వలె ప్రభు డూ ఇట్ అగైన్, మోషే వలె నేను. కాబట్టి నేను మాత్రమే కాదు, నేను ఇంకొక యెహోషువను సిద్ధపరచాలి. కాబట్టి అటువంటి హృదయం నాకు నేడు దినాల్లో లేదు. అట్లా నాకు సహాయం చేయి. ఈ కంఫర్టబుల్ జోన్ నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రభు. నీ మీద ఆధారపట్టుకు సహాయం చేయి. కష్టం రావాలి, కష్టాలు లేకపోతే క్రైస్తవ జీవితమే కాదు అది అసలు. చాలా కంఫర్టబుల్గా ఉన్నాం మనం, అందుకే మనకేం తెలియట్లేదు. ఎంతో మంది ఎంతో కష్టపడుతున్నారు. మిషనరీస్ గురించి ఈ మధ్యలో ఒక వీడియో చూస్తూ వచ్చినాను. మన ఆంధ్రప్రదేశ్లో ఆయన కర్రాఖండిగా చెప్పినాడు, మిషనరీ విజనే లేదని చెప్పినాడు. వాళ్ళు ఎంత కష్టపడి బాధపడి వారు సేవ చేస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఆ మిషనరీ విజనే లేదు. మన సంఘాల్లో నిజంగా చెప్పాలంటే పోయి సువార్త చేస్తూ ఉన్నాం, కానీ పోయి వారితో ఉండి మరి వారి మధ్యలో పరిచయం చేసేటువంటి వారిని మనం ప్రిపేర్ చేయవలసిన వారంగా ఉంటాం. లేకపోతే ఒకవేళ పోకపోతే అటువంటి వారికి సహాయం మనం చేయాలి, అది కూడా చేయలేకపోతా ఉన్నాం. ఎప్పుడు మన సంగతి చూసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ దేవుడు మరి దేవుడు దైవజనుడికి ఇచ్చిన ప్రత్యక్షత అది కాదు. అక్కడ ఎక్కడికి పోయినా సంఘాలు ఎందుకు కట్టినారంటే వాళ్ళు బలపరచబడాలి, ఆశీర్వదించబడాలని చెప్పేసి. వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని పంపించాలి. అట్లా అది మనం మర్చిపోయినాం. ఆ ప్రత్యక్షత నుంచి బయటకు వచ్చేసిన ఎప్పుడు మన సంగతి చూసుకుంటా ఉన్నాం. అట్లా ఉండకూడదు. కాబట్టి ఇక మిషనరీ విజన్ కూడా దానికోసం దయచేసి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకురండి. కాబట్టి అన్ని సంఘాల్లో ఈ మిషనరీ విజన్ రావాలి, అనేకుల్ని పంపించాలి. దేవుడు ఎంతో మంది చనిపోయినారు, ప్రభు పిలుచుకున్నాడు, ఎంతో పరిసరం ఉంది, ఎన్నో స్థలాల్లో ఇంకా సువార్త ప్రకటించబడాలి, పోయేవారు లేరు. మరి పంపించాలి, లేకపోతే మనమే పోవాలి. ఇస్సాకు అడుగుతా వచ్చినాడు, తండ్రి గొర్రెపిల్ల ఏది అంటే, ఆ గొర్రెపిల్ల నువ్వే అని చెప్పి సమాధానం. కాబట్టి మనం పోవాలి, లేకపోతే పోయేవారిని మనం వారి కొరికి మనం ప్రార్థన చేయాల్సి, కేవలం ప్రార్థన చేయడం కాదు, మనం ఎంత సహాయం మనం చేయాల్సిన వారికి ఉంటున్నాం కదా. కాబట్టి ఆ రీతిగా యెహోషువని సిద్ధపరిచినట్లుగా కూడా ప్రభు మనకి సహాయం చేయండి. కాబట్టి చివరిగా ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. కాబట్టి మానవ హద్దుబాట్లతో కొన్ని తలంపులు ప్రభు ఇచ్చినాడు. మీరు ధ్యానం చేస్తే ప్రభు నాకంటే ఎక్కువగా మరి దేవుడు మీకు బయలుపరుస్తాడు. అదే మాట చదువుకుంటాం దేవుని యొక్క స్వరం గురించి. సంఖ్యాకాండం 7:90 క్షమించండి. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనం. మోషే వలె నువ్వు నేను అవటానికి ఒక తీర్మానం చేసుకుంటా. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనం. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుము నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరం అతడు వినను, అతడు ఆయనతో మాట్లాడు. యాక్చువల్గా చూసినట్లయితే మోషే పోయినాడు యెహోవాతో దేవుడితో మాట్లాడడానికి. అయితే ఇక్కడ చూస్తున్నాం దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ఆయనతో మాట్లాడాను, ఆయన స్వరం వినను. ఇట్టి అనుభవం మనకు కావాలి పిల్లలు. ఎప్పుడు పోయి ప్రార్థన చేయడం కాదు, ప్రభుని అడగడం కాదు, మౌనంగా ఉండి ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవాలి. అట్లాంటి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి కర్ణాటకలో కూడా మరి అట్లాంటి వారిని ప్రభు లేవనెత్తినట్లుగా సాయంత్రం నార్త్ ఇండియాలో కూడా ఎంతో పరిచయం ఉంది, ఎంతో మంది దేవసేవ, ఎంతో వ్యతిరేకత ఉంది. వారి గురించి ప్రార్థన చేయండి.
అట్లా ప్రభు మనల్ని అందరినీ కూడా మన ద్వారా అనేకుల్ని యవనస్తులను సిద్ధపరచడం ప్రభు మనకి సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. ఓకేనా? ప్రేమల తండ్రి, కృపల దేవ, వందన స్తోత్రములు. మరొక తండ్రి దినంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి యంగ్ బ్రదర్స్గా మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీ వాక్యం చుట్టూ చేర్చి మీ యొక్క తండ్రి కృపా సింహాసనం నుంచి ప్రభా మీ యొక్క మెల్లైన స్వరం మాకు వినిపింప చేసి వచ్చినారు. మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. గొప్ప దేవ తండ్రి, ప్రభా మీ యొక్క స్వరమును వినుటలో ప్రభా దినంలో తండ్రి మీరు మాట్లాడి తిరిగి మరలా ఇప్పుడు ప్రభా తండ్రి తండ్రి మోషేని గురించి మీరు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. నన్ను మమ్మల్ని కూడా తండ్రి ప్రేమతో హెచ్చరించినారు. తన యవనస్తులంగా తండ్రి మేము ఏ విషయాల్లో తండ్రి మేము మీ వాక్యాన్ని బట్టి ఎలా జీవించాలో తండ్రి మాదిరిగా తండ్రి మోషే జీవితాన్ని గురించి తండ్రి మీరు మాట్లాడుతున్నారు. గొప్ప దేవ తండ్రి మోషే యొక్క జీవితం గురించి తండ్రి ఎంతో స్పష్టంగా మీ ఉద్దేశంలో బయలుపరుస్తున్నారు. మీ స్వరము వినుటకు తన జీవితంలో మీరు ఎలాగో ప్రిపేర్ చేస్తూ వచ్చినారు. నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చినారు. అందులో మేము స్తుతిస్తూ ఉన్నాను. గొప్ప దేవ తండ్రి మోషే తన జీవితంలో తండ్రి సకల విధులందు కూడా ప్రావీణుడిగా తండ్రి మాట యందు క్రియలందు ప్రవీణత కనిపరిచిన వాడుగా తండ్రి మీరు సిద్ధపరిచినారు. తిరిగి తండ్రి అంత మాత్రమే కాదు తృణీకరించబడిన అనుభవం ఉన్నప్పటికీ మీ పని కొరకే మీరు నియమించుకుంటూ వచ్చినారు, మీరు ఏర్పరచుకుంటూ వచ్చినారు. తండ్రి మీ సన్నిధిని తనతో కూడా ఉంచి ప్రతి పరిస్థితిలో కూడా గొప్ప నాయకునిగా తండ్రి మీరు ఉంచి నడిపిస్తూ వచ్చినారు మీ ప్రజలను. తండ్రి అంత మాత్రమే కాదు తండ్రి ఇంకా అనేకమైన విషయాలు నాతో మాతో మాట్లాడుతూ వచ్చినారు. గొప్ప దేవ మీ స్వరమును వినే విషయంలో తండ్రి ఎంతగానో తండ్రి తండ్రి మీరు మాకు చూపిస్తూ వచ్చినారు. ఎంతో ఒబీడియన్స్ తండ్రి అంత మాత్రమే కాదు తండ్రి మీ స్వరమును వినుటలో తండ్రి మీ యొక్క ప్రజలను నడిపించే విషయంలో ఎంతో పేషెన్స్ తండ్రి ఇలాగ అనేకమైన విషయాలు మీరు చూపిస్తూ వచ్చినారు. తండ్రి గత దినముల్లో కూడా మా పితరులు ఇలాగ చేస్తూ వచ్చినారు. మీరు మాట్లాడుతూ వచ్చినారు స్పష్టంగా. జాన్వేశ్వరంకు ప్రేయర్ చేసిన తర్వాత తండ్రి అట్టి అట్టి తండ్రి తండ్రి ఉజ్జీవము మరలా మీరు తీసుకోండి మరలా మీరు చేయండి అని తండ్రి ఎలాగైతే తండ్రి మా యొక్క పితరులు చేస్తూ వచ్చినారు తండ్రి బిలిగ్రహంకులు అయితేనేమి తండ్రి మీరు చాలా విషయాలు తండ్రి పోలికగా మీరు మాట్లాడుతున్నారు. అంకుల్ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి అంకుల్ ద్వారా మీరు జరిగిస్తూ వచ్చిన పరిచర్యను ఎంతగా మీరు ముద్రించినారు. వారు మీ యొక్క వాక్యమును గనపరిచిన విధానము, మీ స్వరము వినటకు వారు తండ్రి జీవించిన జీవితము, ఇలాగ అనేకమైన విషయాల్లో మీరు మాట్లాడుతున్నారు. తండ్రి క్లుప్తంగా చూసినట్లయితే మా జీవితాల్లో తండ్రి ప్రాముఖ్యంగా నా జీవితంలో అట్టి అనుభవం లేదు. మీ స్వరం వినటి కంటే తండ్రి మాకు కలిగిన టాలెంట్స్, తలాంతుల మీద ఎక్కువగా మేము ఆధారపడి వాటినే ప్రజ్వలింపు చేయాలని వాటిపైన ఎక్కువ తండ్రి అలాగూ మేము తండ్రి ఎక్కువ అలాగ మేము ప్రదర్శించే వారు ఉంటున్నాం. తండ్రి దాసుందరూ మాట్లాడుతున్నారు స్పష్టంగా. ప్రతి పరిస్థితిలో కూడా మీ స్వరము వినగలిగినట్లు మీపై ఆధారపడి తండ్రి మీ మీద దృష్టి ఉంచి మీ సన్నిధిలో మేము అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా మాతో మాట్లాడే దేవుడు, మీరు ప్రతిదీ కూడా మాకు బయలుపరచు దేవుడు. అయితే అటు అనుభవం లేదు కానీ అంతా కూడా తండ్రి ఒక హిపోక్రటిక్ లైఫ్ లాగా, లేదంటే ఏదో నామకార్థమైన జీవితం లాగా అలా జీవిస్తా ఉన్నాం. క్రైస్తవులు అంటే ఏదో రెగ్యులర్ యాక్టివిటీస్ లాగా జీవిస్తా ఉన్నాం. తండ్రి వీటన్నిటిలో కూడా తండ్రి మీరు మమ్మల్ని తండ్రి మార్చుకోవాలని మీరు మమ్మల్ని ప్రేమతో హెచ్చరించినందుకు స్తుతిస్తూ, గొప్ప దేవ తండ్రి ఎలాగైతే మోషే యెహోషువను సిద్ధపరుస్తూ వచ్చినాడు. గొప్ప దేవ మొదటిగా మేము మీ సన్నిధిలో సరిచేయబడి సిద్ధపరచబడి మీ యొక్క వాక్య సహాయం ద్వారా తండ్రి తిరిగి అలాగ సిద్ధపాటు కలిగిన వారంగా తండ్రి మీ పని కొరకే తండ్రి తండ్రి అనేకులు సిద్ధపరచబడినట్లు సిద్ధపరచగలిగినట్లు తండ్రి మీరే సహాయం చేసి నడిపిస్తారండి. గొప్ప దేవ ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. మాలో మీరు మాకు ఇచ్చిన టాలెంట్స్ అనేక సార్లు తండ్రి మాలో మేము కప్పిపెట్టే వారం ఉన్నాం కానీ తండ్రి మీ పని కొరకు అంత మాత్రమే కాదు అనేకులకు నేర్పించే విషయాల్లో మొదటిగా మాలో తండ్రి అట్టి నైపుణ్యత, అట్టి ఆత్మీయత లేదు కాబట్టి అనేకులకు నేర్పించలేకపోతున్నాం. మా అవిధేయతను తండ్రి మాకు బుద్ధిహీనతను మీ సన్నిధిలో ఒప్పుకొనిచుండగా మీరు జ్ఞాపకం చేసుకున్నామని దాసుని ద్వారా మరొకసారి మమ్మల్ని హెచ్చరిస్తున్నారు స్పష్టంగా. తండ్రి అట్టి ఉద్యమము మీరు మరలా తీసుకురండి, మరలా మీరు జరిగించండి. గొప్ప దేవ తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా అనేకులు గుచ్చబడే అట్టి వాక్యమును మీ స్వరము వినుట ద్వారా మేము పొందుకొని అలాగ మేము ప్రకటించగలిగినట్టు మీరు సహాయం చేస్తున్నాం. తండ్రి స్వార్థ పరిచయ నిమిత్తంలో కూడా మీరు మాట్లాడుతున్నారు ఈ దినముల్లో తండ్రి
ప్రభు అంతా ఏదో తండ్రి ఏదో యాదృచ్ఛికంగా ప్రభు లేదంటే ఒక జనరల్ వేలో ప్రభు తండ్రి గాస్పల్ చేస్తున్నాం కానీ ప్రభు తండ్రి దాని కొరకైన భారం ప్రభు దాని కొరకైన ప్రభు తండ్రి ఆ యొక్క అంతా కూడా లేదు మా లైఫ్ లో ప్రభు తండ్రి అందును బట్టి సువార్తకు ప్రతిఫలం లేదు ప్రాముఖ్యంగా ప్రభు తండ్రి ప్రభు సువార్త ప్రకటిస్తున్నాం కానీ వారి గురించి పట్టింపు లేదు ప్రభు తండ్రి మా పితరులు అనేకులు మిషనరీస్ ప్రభు తండ్రి వారు ఎంతగానో ప్రభు మీ సువార్త పరిచయ కొరకై వారి జీవితంలో పణముగా పెడుతున్నారు అటు జీవితం నాలో లేదు తండ్రి క్షమిస్తురండి మమ్మల్ని సిద్ధపరచండి మీ యొక్క స్వరం విన్నట్లు మోషే ప్రభావ మరొకసారి మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ మీరు ఒక స్నేహితునితో మాట్లాడినట్టు ఎంతో క్లోజ్ ఫ్రెండ్ గా మీరు మాట్లాడుతున్నారు గొప్ప దేవ స్నేహితునితో మాట్లాడినట్టుగా మీరు ప్రభావ మోషేతో మాట్లాడుతున్నారు తండ్రి అయితే అలాంటి ప్రభావ మీ స్వరం వినే అనుభవం మాలో లేదు గొప్ప దేవ తండ్రి ప్రభావ మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయంలో కూడా మీ స్వరము విని ప్రభావ మీ యొక్క మీ చిత్తానుసారంగా మీ వాక్యం ద్వారా మేము అనేకమైన విషయాలు సరిచేయబడి నేర్పించబడి ప్రభావ తండ్రి ప్రిపేర్ చేయబడినట్లు మీరు సహాయం చేస్తున్నాం నిశ్చితమైతే ప్రభావ అనేకులు ప్రభావ సిద్ధపరచబడినట్లు సహాయం చేస్తాడు ప్రాముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా ప్రభావ మీ పని కొరకే మీరు వాడుకోవాలని ఇష్టపడుతున్న దేవుడు అయితే అటు సిద్ధపాటు నాలో మాలో లేదు ఎంతో సోమరులంగా ఉంటున్నాం ఎంతో కంఫర్ట్ జోన్ లో ఉంటున్నాం ప్రభావ మమ్మల్ని క్షమించండి ప్రభావ సిచ్యువేషన్స్ మీరు మమ్మల్ని విడిపిస్తారమని మీ కృపను కోరుకుంటూ గొప్ప దేవ కంఫర్ట్ జోన్ నుంచి ప్రభావ ఈ దినమైన ప్రభావ ఈ క్షణంలో మీరు మాట్లాడిన లేఖన భాగం ద్వారా తండ్రి జీవం గల మాటల ద్వారా మేము సరిచేయబడి కంఫర్ట్ జోన్ నుంచి ప్రభావ బయటికి తీసుకురాగలిగినట్లు ప్రభావ నిజముగా తండ్రి మోషే తండ్రి మీ యొక్క ప్రజలతో శ్రమ అనిపించడం మేలని ఎంచుకుంటున్నాడు అట్టి అనుభవానికి మేము కూడా తీసుకురాబడినట్లు మీరు సహాయం చేస్తున్నాం దాసం ద్వారా మరొకసారి ఎంతో సూటిగా మాతో మాట్లాడుతున్న ప్రతి లేఖన స్థుతిస్తూ ప్రభావ మీ సన్నిధిలో అలాగూ మీ స్వరం వినుటకు మేము ఎక్కువగా ప్రభావ ఆశపడి ప్రభావ కనిపెట్టకు ప్రభావ అలాగ మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని మరొకసారి తండ్రి సమస్తాన్ని మీ దయగల హస్తాలకు అప్పిస్తూ ఈ దినముల్లో అటు ఉద్యోగం చూడగలనట్లు ప్రాముఖ్యంగా అలాంటి ఉద్యోగం కొరకై మమ్మల్ని కూడా సిద్ధపడాలని మీరు ప్రేమతో హెచ్చరించినందుకు స్థుతిస్తూ మీ ప్రేమంతో బట్టి కూడా వందనస్తుతం చేసుకుంటూ అలాగే యవనస్తులుగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని సంపూర్ణమైన మీ యొక్క వాక్య సహాయం మీ ఆత్మ సహాయం కోరుకుంటూ ప్రభావ దాసులను మొదలు నడిపించేందుకు స్థుతిస్తూ సమస్తాన్ని మీ దయగల హస్తాలకు అప్పిస్తూ వందనస్తోత్రంతో యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. అన్న బెనడిక్షన్ ఇవ్వండి అన్న కిరణ్ అన్న. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును ప్రత్యేకంగా యవనస్తులకును మరి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ వరకు సదాకాలం తోడయుండి నడిపించును గాక ఆమేన్ ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అన్న. లార్డ్.